అకాడమీ. సో వెల్కమ్ అండి సురేష్ గారు, ఉపేంద్ర గారు. సో కొంత 1 మినిట్ అమ్మా పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సరే టాపిక్ లోకి వెళ్దాం. సో ఇంకా కొంతమంది లైవ్ లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యే వారికి మనం ఒక్కసారి సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఆల్మోస్ట్ ఈ సెషన్స్ కి సంబంధించిన టాపిక్ కనుక తీసుకుంటే మనకి హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఫాస్ట్ కి సంబంధించిన అంటే మీకు దాదాపుగా నేను ఒక 60 బిట్స్ దాకా పెడుతున్నానమ్మా. అంటే దాదాపు 50 to 60 ఉంటాయి మీకు ఆల్మోస్ట్. అంటే మీరు షార్ట్ టైంలో మీకు ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి టైంలో అంతా కూడా మీకు ప్లస్ క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో వెల్కమ్ అండి సాయి గారు. సో నాకు తెలిసి టైంలో క్లాస్ ఉన్నట్టుంది కదా మీకు. వెరీ నైస్, అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. నేను ఎక్కువ పెద్ద టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకి బిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక ఈచ్ మినిట్ కి 1 మినిట్ కి మనకి 1 బిట్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇందులో కొన్ని ఈజీ బిట్స్ ఉన్నాయి, కొంత గ్రూప్ 1 స్టాండర్డ్ బిట్స్ కూడా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్. అది ఇక దాంతో పాటు ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను సొసైటీ పేపర్ కి సంబంధించిన ఫ్రీ కోర్సు కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే దాన్ని ప్లస్ లో క్లాస్ లో తీసుకోవట్లేను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మేము ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళ గురించి మనం తర్వాత ఎండింగ్ లో మాట్లాడుకుందాం అమ్మా. సో ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఇంకా మనకి ప్లస్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ కోసం కూడా ఏదమ్మా సొసైటీ పేపర్ మనకు ఉంది. తెలంగాణకి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 లో కనుక తీసుకుంటే మనకి దాదాపు 30 మార్క్స్ ఉంటుంది. ఆ క్లాసెస్ అంతా కూడా నేను ఫ్రీ క్లాసెస్ లోనే మీకు అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వింటూ ఉండండి. ఎందుకంటే నా షెడ్యూల్ ఏంటంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ టైమింగ్ అనేది నాకు లేదు కాబట్టి, సో నాకు టైం దొరికినప్పుడల్లానే క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ కూడా సొసైటీ పెడదాం అనుకున్నాను, కాకపోతే సో ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి సో దానివల్ల ఇది ట్రై చేస్తున్నా. సరే ఇంకా ఎంసీక్యూ స్టార్ట్ చేసేద్దాం. దాంతో పాటు మనకి న్యూ బ్యాచ్ కూడా లాంచ్ చేస్తున్నాం అండి. మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు. 26th ఆఫ్టర్ దసరా తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాం, పార్ట్ 1. సో దానికి సంబంధించి ఎవరైనా ఉన్నా కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇక సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ కనుక తీసుకుంటే మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ సో చాలా చక్కగా ఉంది. అందులో మీకు జస్ట్ 1 year సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 10% డిస్కౌంట్ తో, అంటే ఆఫ్టర్ మీరు నా రెఫరల్ కోడ్ కనుక వాడారంటే ప్రవీణ PSC10. సో ఇది నా రెఫరల్ కోడ్ అమ్మా, ప్రవీణ PSC10. ఈ రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా మీకు ఒక గ్రూప్ 1 స్టాండర్డ్ సిలబస్ కూడా నేను చెప్పడానికి 100% రెడీ అమ్మా. సో ఆల్రెడీ మన ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో నేను ఇండియన్ హిస్టరీ సంబంధించిన మోడర్న్ హిస్టరీ ఆల్రెడీ గ్రూప్ 1 ప్యాటర్న్ లోనే వెళ్ళాను. సో ఇప్పుడు జరిగేటువంటి బ్యాచ్ గ్రూప్ 2 ఓరియంటెడ్ గా వెళ్తుంది, కానీ మనకి పోస్ట్ ఇండిపెండెంట్ టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నా. సో ఎవరైతే అక్కడ క్లాసెస్ వినని వాళ్ళు ఉన్నారో హ్యాపీగా వచ్చి జాయిన్ అయిపోండి. పోస్ట్ ఇండిపెండెంట్ టాపిక్స్, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూస్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అంటే 100% గ్రూప్ 1 ప్యాటర్న్ లోనే వెళ్తుంది. ఇక మెయిన్స్ కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ అంతా కూడా నేను తర్వాత సెషన్స్ లో పెడతాను. ఓకే క్లియర్? దాని గురించి మీరు వరీ అవ్వకండి. మ్యామ్ గ్రూప్ 1 అంటున్నారు కానీ సో ఫైనల్ గా వచ్చేసరికి గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటెడ్ రావట్లేదని చాలా మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు. మీరు ఎవరు కూడా వరీ అవ్వకండి. నోటిఫికేషన్ యొక్క సింటమ్స్ వస్తున్నాయని చెప్పగానే ఇమ్మీడియట్ గా మీకు క్వశ్చన్స్ అన్ని నేనే ఇస్తాను. అవన్నీ కూడా మీ చేతనే నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే క్లియర్? మనకి ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, దాంతో పాటు ప్లస్ క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. సో ఇది మనకి దీనికి సంబంధించిన కోర్సుకి సంబంధించిన వివరాలు. అనేక మంది ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రతి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం అమ్మా. సో ఇవన్నీ కూడా మనకి పీడిఎఫ్ కి సంబంధించినవంతా కూడా మనకి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్. చాలా ఈజీ బిట్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ఏంటంటే టైం మెయింటెనెన్స్ కోసం, ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఏంటంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా టైం మేనేజ్ చేయకుండా చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారమ్మా. అంటే ఎండింగ్ లో అంత ఈజీ బిట్స్ ఉన్నా కూడా చూడకుండా జస్ట్ బబుల్ చేస్తా ఉన్నారు. అందుకనే నేను పెట్టే సెషన్ లో కొన్ని సెషన్ లో ఓన్లీ 10 బిట్సే పెడుతున్నాను, టోటల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ. సో అందులో మీకు టోటల్ గా సబ్జెక్ట్ కవర్ అవుతుంది. సో దాంతో పాటు కొన్ని బిట్స్ అన్ని కూడా ఇవి తెలుగు అకాడమీకి సంబంధించిన అన్ని బిట్స్ అమ్మా. తెలుగు అకాడమీ వాళ్ళు బుక్ లో నుంచి నేను తీసుకున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒక 1 hour కేటాయించండి. మీకు కొంత సబ్జెక్ట్ మీద మీరు రివిజన్ చేసేటప్పుడు ఓకే క్వశ్చన్స్ ఇలా ఉన్నాయా మన TSPSC APPSC ప్యాటర్న్ అని ఒక ఐడియా వస్తుంది. ఓకే సరే. సో ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి మ్యామ్ ముందే పోల్ స్టార్ట్ చేస్తున్నారంటే ఎందుకంటే బిట్స్ ఈజీ కాబట్టి. ఓకే బిట్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి. సో లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ఏమంటాం? నూతన శిలాయుగం, అదేవిధంగా ప్రోటో హిస్టరీ, దాంతోపాటు పాత రాతి యుగంగా మనం ముఖ్యంగా పిలుస్తామా. ఇక దాంతో పాటు మనకు ఉన్నటువంటి డి ఆప్షన్ ఏవమ్మా? ఇందులో ఉన్నటువంటి 4 రకాలు కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో ఇక్కడ నాకు యాక్టివ్ పోల్ది అది కనిపిస్తుంది, స్లైడ్ విజిబుల్ అవ్వట్లేదు. సో మీకు అక్కడ విజిబుల్ కదమ్మా, మీ అందరికీ కనిపిస్తుందిగా చూడండి. లిపికి సంబంధించినటువంటి
మనకి ఆధారాలు కలిగి ఉన్నటువంటి యుగాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆల్మోస్ట్ అందరూ పెడతారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి. కాకపోతే చూద్దాం. మనకి ఆ ఫింగర్ ప్రింట్ మనకి ఏవైతే పోల్లో ఎవరు స్పీడ్ గా పెడుతున్నారో అక్కడ మనం చెక్ చేసుకుందాం. సరే ఓకే, ఇక్కడ ఉన్నటువంటి బిట్ దానికి సంబంధించిన అంశం. ఓకే, క్లియర్ అమ్మా? సరే, ఇంకా ఎవరైనా ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కొన్ని చూద్దాం. ఇందులో చూడండి అమ్మా, లిపి ఉండి మనం చదవడానికి వీలు కానటువంటి యుగాన్ని ఏమంటాం అంటే, సో అక్కడ మనకి లిపి అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ప్రోటో హిస్టరీ. ఓకే, లిపి ఉండి మనం చదవడానికి వీలు కావు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏమంటాం? దాన్ని పిక్టోగ్రఫీ. పిక్టోగ్రాఫిక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాట్సాప్ లో కనిపించేటువంటి మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టారా? ఓకే, అర్థమైపోయింది కదా? ఓకే, చెప్పారు కదా? ఆ సింబల్స్ అనేటివి మనకి ఇక్కడ మేజర్ గా చూసాం. సరే ఓకే, నెక్స్ట్ ఆమ్రి అనేటువంటి సంస్కృతం ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చెందింది? ఓకే, అది దక్షిణ మొహెంజోదారో, తూర్పు మొహెంజోదారో, ఇక దాంతో పాటుగా తీసుకుంటే హరప్ప, నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేటువంటి వాటిలో ఏదమ్మా? మనకి లోతాల్. ఓకే, క్లియర్? ఆమ్రి సంస్కృతి ఇది ఒక కల్చర్ అమ్మా. ఈ ఆమ్రి అనేటువంటి సంస్కృతి ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? ఎక్కడ? మనకి సింధు నాగరికత కాలం. ఈ సింధు నాగరికత యొక్క కాలంలో ఆమ్రి అనేటువంటి కల్చర్ మనకి ఏ ప్లేస్ లో కనిపిస్తుంది? దక్షిణ మొహెంజోదారో, తూర్పు మొహెంజోదారో, హరప్ప, అదేవిధంగా లోతాల్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో, చాలా సార్లు అడిగినటువంటి బిట్. ఓకేనా? సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆమ్రి సంస్కృతి. సో ఆలోచించండి మీరు. ఆల్మోస్ట్ చాలా మంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసే ఉంటారు. మీ అందరికీ కూడా ఐడియా ఉండొచ్చు. సో ఇక్కడ లీడర్ పోల్ నేను పెట్టాను, మీకు కనిపిస్తూనే ఉందనుకుంటా. సరే ఓకే, ఇది మనకి లీడర్ పోల్ కి సంబంధించిన అంశం. సరే, ఇక ఆమ్రి అనేటువంటి సంస్కృతి కనుక తీసుకుంటే మనకి ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తుందమ్మా? దక్షిణ మొహెంజోదారో దగ్గర కనిపించేటువంటి సంస్కృతిగా చెప్పొచ్చు. ఓకే, సో దక్షిణ మొహెంజోదారో. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ బిట్. నాకు ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కాళీబంగన్ పట్టణం ఏ నది ప్రాంతంలో బయలుపడింది? ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి నేను ఇక్కడ పోల్ పెట్టట్లేదు. వెరీ గుడ్. కాళీబంగనం అనేటువంటి పట్టణం మనకి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? సో కాళీబంగన్ ముఖ్యంగా ఏ ప్రాంతంలో తీసుకుంటామో మనకి గగ్గర, రావి, సింధు, సరస్వతి నది. సో మనందరికీ కూడా తెలుసు కాళీబంగన్ అనేది మనకి రాజస్థాన్ దగ్గర ఉన్నటువంటి గగ్గర్ ప్రాంతంలో మనకి ఏం కనిపిస్తుందమ్మా? కాళీబంగన్ అనే సిటీ. అంటే మనకి నల్లని గాజులు అనేటువంటి, సరే మనకి మృతుల దిబ్బ, అది మొహెంజోదారోగా ఎలా చెప్తామో కాళీబంగన్ అంటే నల్లని గాజులు అనేటువంటి మనకి నేమింగ్ తో మనం ముఖ్యంగా పిలుస్తాం. సో నెక్స్ట్ ఇది చూడండి, మనకి మట్టికి సంబంధించినటువంటి మట్టితో కూడిన ఇటుకల నిర్మాణం ఏ సంస్కృతికి సంబంధించింది? ఏ సంస్కృతికి సంబంధించినటువంటి వాటిగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకేనమ్మా? మట్టికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో సో అది ఏ సంస్కృతికి సంబంధించి మనం ముఖ్యంగా తీసుకుంటాం. సో అందులో వచ్చేసేమో మనకి ఆమ్రి సంస్కృత, దాంతో పాటు కోటి సంస్కృత, నెక్స్ట్ వచ్చేసి సోది సంస్కృతి. సో అదే విధంగా ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా తీసుకునే ఆస్పెక్ట్. ఓకే, క్లియర్? సో ఇవి మనకి మట్టితో కూడినటువంటి ఇటుకల నిర్మాణం ఏ సంస్కృతికి చెందినది? ఏ సంస్కృతికి సంబంధించి మనం ముఖ్యంగా కనిపిస్తుంది. సో ఇవి కూడా మనకి ఒక కల్చర్ పరంగా గనక తీసుకుంటే కొంత ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? కల్చర్ ఆస్పెక్ట్ లో కనుక, ఎందుకంటే మనకి గ్రూప్ 1 పేపర్ లో సిలబస్ ప్రకారం కనుక తీసుకుంటే ఇండియన్ హిస్టరీని ఎప్పుడు కూడా కల్చర్ ప్రకారమే అడుగుతున్నాడు. సో మట్టితో కూడినటువంటి ఇటుకల నిర్మాణం సింధు నాగరికత యొక్క స్పెషాలిటీ. టోటల్ గా మనకి ఏదమ్మా? బేక్డ్ బ్రిక్స్ ఉంటాయి కదా, అది చాలా ఫేమస్. మరి దానికి సంబంధించినటువంటి ఆ కల్చర్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేటువంటి ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే అదేదమ్మా? మనకి బెలూచిస్తాన్ ప్రాంతం ఉంది కదా, ఆ బెలూచి సంస్కృతిలో భాగంగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకే, సరే, ఇక నెక్స్ట్ మనకు ఉన్నటువంటి క్వశ్చన్ కనుక తీసుకుంటే, సింధు నాగరికత కాశ్మీర్ లోని ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం? ఇది నా కామెంట్ సెక్షన్ లో పెట్టేసే. సింధు నాగరికత కాశ్మీర్ లోని ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం? లడక్, అదేవిధంగా మాండా ప్రాంతం, నెక్స్ట్ వచ్చేసి డ్రాస్ అంటే ఏదమ్మా? కాశ్మీర్ లో ఉన్నటువంటి డ్రాస్ ప్రాంతం, ఇక దాంతో పాటు ఏది కాదు. సో సింధు నాగరికత వచ్చి నాకు అందరి దగ్గర నుంచి రావాలి. నాకు ఒక 2-3 మెంబర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు. అక్కడ మాత్రం లైవ్ లో చాలా మంది ఉన్నారు. ట్రై చేయండి. నేను ఇక్కడ కామెంట్ సెక్షన్ లో, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సింధు నాగరికత కాశ్మీర్ లోని మనకు ఉన్నటువంటి బార్డర్ లైన్స్ అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సింధు నాగరికత కాశ్మీర్ అంటే ఉత్తర భాగంలో మనకు ఉన్నటువంటి ఎడ్జ్ ప్రాంతం మీద అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువైపు తెలుసు మనకి బెలూచిస్తాన్ కనుక తీసుకుంటాం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతం మనకి ఏదైతే మనకి ప్రాంతం ఉందో, ఉత్తరప్రదేశ్ ప్రాంతం అంతా కూడా మన దక్షిణ భాగంలో మనం ముఖ్యంగా చెప్పుకుంటాం. అంటే ఓవరాల్ గా ఉన్నటువంటి సింధు నాగరికతకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది వచ్చేసేమో మనకి మాండా ప్రాంతంగా మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే 4 బార్డర్ లైన్స్ మీకు ఖచ్చితంగా ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్
హరప్పా పట్టణం ఏ నది పరిసర ప్రాంతంలో బయలుపడింది? ఇక ఇలాంటి క్వశ్చన్స్ అడగడం కూడా వేసాము. ఒక్కొక్కసారి ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా ఇస్తా ఉంటారు. సో హరప్పా ప్రాంతం, హరప్పా పట్టణం, ఇది కూడా నా కామెంట్ సెక్షన్ లో రానియండి. హరప్పా పట్టణం ఏ నది పరిసర ప్రాంతాలలో బయలుపడింది? రావి నద, దాంతో పాటు సింధు నది, నెక్స్ట్ వచ్చేసి బియాస్, ఆ తర్వాత కనిపించేది సట్లెజ్. సో ఓకే, క్లియర్. సో ఏదమ్మా మనకి హరప్పా అంటున్నారు, హరప్పా సిటీ. సో అక్కడ నాకు రెండు కనిపిస్తున్నాయి, కొంతమంది సింధు పెడుతున్నారు, కొంతమంది రావి పెడుతున్నారు. సో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి, హరప్పా పట్టణం ఏ నది పరిసర ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది? సో అది వచ్చేసి ఏదమ్మా ఆన్సర్ వచ్చేసి మనకి రావి నది. రావి నది యొక్క పరిసర ప్రాంతంలో మనకి ఏది హరప్పాకి సంబంధించిన మనకి నగరం అంతా కూడా బయలుపడింది. ఇక మీరు అన్నారు కదా సింధు, సంపత్ గారు సింధు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి మెహెంజోదారో ఉంది కదా, ఆ మెహెంజోదారోకి సంబంధించి కనుక మనకు తీసుకుంటే సింధు యొక్క ఆ ఏరియాలో మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, జెప్పర్ చేర్ అనే ఇసుక జాతి రాళ్లతో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జెప్పర్ చేర్ అనే ఇసుక జాతి రాళ్లతో చేసిన పరికరాలు ఏ యుగానికి సంబంధించింది? ఇండియన్ హిస్టరీ కోర్సు స్టార్ట్ చేశారా? ఆల్రెడీ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ కోర్సు 2 times అయిపోయిందమ్మా. సో ఇంకా 2-3 days అయితే క్లాసెస్ అయిపోతాయి. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ నడుస్తుంది. సో నిన్నటి వరకు కూడా క్లాస్ లో మనం డిఫరెంట్ పార్టీస్ యొక్క ఆర్గనైజేషన్స్ ఎలా ఏర్పడ్డాయి చూసాం. ఈవెన్ ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి జనతా పార్టీ కానీ, ఓకే, అంటే ఎలక్షన్ సిస్టమ్ అసలు మనకి 1947 లో నెహ్రూ ప్రాంతంలో ఎలా జరిగాయి. సో ప్రతి టాపిక్ ను కూడా పోస్ట్ ఇండిపెండెంట్ టాపిక్ మీకు అర్థమవుతేనే పాలిటీ, ఎకానమీ టాపిక్స్ అర్థమవుతాయి. అంటే ఒక ఇంటర్లింక్ సబ్జెక్ట్. అక్కడ మనకి ఒక నెహ్రూకి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్స్ కి సంబంధించినటువంటి అంటే ఫస్ట్ ప్లాన్ కానీ సెకండ్ ప్లాన్ కానీ అక్కడ ఆయన యొక్క ఏం ఏంటి అనే దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు పోస్ట్ ఇండిపెండెంట్ రీజన్స్ మనం చూసాం. హిస్టరీ అంటేనే ప్రతి ఒక్క దానికి ఒక కారణం. సో అదంతా కూడా మనకు ఉంది. అన్సియంట్ హిస్టరీ ఇంకా స్టార్ట్ చేయలేదు, అన్సియంట్ హిస్టరీ కూడా స్టార్ట్ చేయలేమా. ఇప్పుడు ఏపీ హిస్టరీకి సంబంధించిన బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను 26th. ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, లేదంటే నా క్లాస్ గురించి ఏపీ హిస్టరీ గురించి చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, కంపల్సరీ మీకు 100% మీకు ఇంకొక బుక్ రివైజ్ చేయకుండా ఎక్కడ ఏ బుక్ లో మంచి టాపిక్ ఉంటుందో అదంతా మీకు ఈజీ వేలో, ఎందుకంటే నాకు తెలుసు అన్నిటికంటే మోస్ట్ టఫెస్ట్ డ్రై సబ్జెక్ట్ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఏపీకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ. ఎంత చదివాక ఈజీగా ఉంటుందో చదవడానికి అంత కష్టంగా ఉంటుందమ్మా. దాని మీద ఒక గ్రిప్ రావాలి. ఆ గ్రిప్ వచ్చే వరకు సమస్య. ఆ గ్రిప్ రావాలంటే ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రైజ్ అవ్వాలి. అది రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఇండియన్ హిస్టరీ మీద కమాండ్ ఉండాలి. ఇండియన్ హిస్టరీ లేకుండా ఏపీ హిస్టరీ అర్థం కాదు. సో అందుకనే మీకు బ్యాచ్ ఎలాగూ 26th స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ ఆ బ్యాచ్ కంటే ముందే మీరు ఎన్సియంట్ హిస్టరీ ఒకసారి ప్రిపేర్ అయి ఉండండి. ఎందుకంటే అక్కడ నేను వేంగి చాళుక్యుల గురించి చెప్తున్నానంటే మీకు రాష్ట్రకూటుల గురించి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, క్లియర్. సరే, ఇక్కడ చూద్దాం మళ్ళీ, ఎందుకంటే మనకి ఇక్కడ 60 బిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన టాపిక్ చూద్దాం. సో ఇక్కడ నేను పోల్ పెట్టనట్టున్నారు కదా, సరే పోల్ స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ చూడండి, మనకి జెప్పర్ చేర్ అనేటువంటి ఇసుక జాతి రాళ్లతో చేసినటువంటి సో ఏవైతే ఉన్నాయో మనకి ఆ పరికరాలు ఏ యుగానికి చెందింది? నూతన శిలాయుగం, మధ్య శిలాయుగం, దాంతో పాటు తామ్ర శిలాయుగం. సో నెక్స్ట్ నాకు ఇక్కడ లీడర్ పోల్ది కనిపిస్తుందమ్మా, అది మీకు అక్కడ విజువల్ అవుతుంది కాబట్టి చూడండి. సో నూతన శిలాయుగం, మధ్య శిలాయుగం, దాంతో పాటు తామ్ర శిలాయుగం. సో వీటిలో మనకి ముఖ్యంగా ఎక్కడ మనకి ఈ జెప్పర్ చేర్ అనేటువంటి ఇసుక రాయితో చేసినటువంటి పనిముట్లు, ఎందుకంటే అసలు మనకు ఉన్నటువంటి స్టోన్ పీరియడ్ అంటేనే అక్కడ కనిపించేటువంటి పనిముట్లను ఆధారంగానే మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, సో అది ఇక్కడ మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అలా మనకి జెప్పర్ చేర్ అనేటువంటి ఇలాంటి ఏంటంటే మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వాటిలో కూడా అవసరం అవుతా ఉంటాయి. సరే, ఓకే, ఇది మనకి ఇక్కడ మేజర్ గా తీసుకునేటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసరి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి నెంబర్ 2, మధ్యరాతి యుగంలో మనకి ఇలాంటి ఇస్కరాలతో చేసినటువంటి పరికరాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. సరే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కోటలకు ప్రసిద్ధి చెందిన నగరంగా సింధు నాగరికత కాలంలో పేరుగాంచింది ఇది. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరూ ఈజీగా పెడతారు. కోటలకు ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా సింధు నాగరికత కాలం హరప్పానా, మెహెంజోదారో, దాంతో పాటు చాన్హుదారో, నెక్స్ట్ వచ్చేసి లోతాల్. సో ఇందులో మనం దేనిగా పిలుస్తాం? ఏదమ్మా మనకి కోటలకు సంబంధించి ప్రసిద్ధి చెందినటువంటి నగరం, కోటలకు సంబంధించి ప్రసిద్ధి చెందిన నగరంగా సింధు నాగరికత కాలంలో పేరుగాంచినటువంటిది. సో అందులో వచ్చేసి ఏదమ్మా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది? హరప్పా, మెహెంజోదారో, చాన్హుదారో, అదేవిధంగా లోతాల్. సో వీటిని మనం ముఖ్యంగా పిలుస్తాం. సో ఇందులో మనకి ఏదమ్మా ఆన్సర్ వచ్చేసి ఏదమ్మా మనకి ఇక్కడ ప్రముఖంగా కనిపించేటువంటి ఈ కోటలకు సంబంధించేది మనకి చాన్హుదారోగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ
కోటలకు ప్రసిద్ధి చెందిన నగరం అనేగానే మీరు కన్ఫ్యూజ్ అవి ఉండొచ్చు. ఎందుకంటే మనకి సింధు నాగరికతలో మనం ఏం చదువుతామంటే కోట గోడలు లేనటువంటి నగరం ఇది. ఓకే, కోట గోడలు. సరే అమ్మా, ఇది ఒక్కసారి నేను పోలేదో తప్పు పెట్టినట్టున్నాను. 1 మినిట్ ఒక్కసారి చెక్ చేసుకొనివ్వండి. సరే అమ్మా, చిన్న మిస్టేక్ అయిపోయింది, ఒక్క నిమిషం. స్లైడ్ ఎక్కటి ఏదో మిస్ అయినట్టుంది. సరే, నేను క్వశ్చన్ ఏదో మిస్ చేసినట్టున్నాను. 1 మినిట్. సరే, కొన్ని బిట్స్ మిస్ అయినట్టున్నాయి మధ్యలో, స్లైడ్స్ కొంత మిస్ అయింది. ఓకే, నేను ఇందాక ఈ క్వశ్చన్స్ అడగనట్టున్నాను కదమ్మా. సరే, ఓకే, 1 మినిట్ జస్ట్ వెయిట్ చేయండి. సరే, 8th వన్ చూడండి. కోటలకు ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా సింధు నాగరికత కాలంలో పేరు గడించింది ఏదమ్మా? కోటలకు ప్రసిద్ధి అంటున్నా. అయితే మీరు అందరూ కూడా అనుకునేటువంటి అంశం ఏంటంటే చానుదారు అనగానే మీ అందరికీ కూడా తెలుసు కోట గోడలు లేనటువంటి నగరం ఏదైతే ఉందో అది వచ్చేసి ఏదమ్మా మనకి చానుదారాగా పిలుస్తాం. సో అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు, అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ బిట్ మేబీ పెట్టుండొచ్చు. అందులో కోటలకు ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా మనం చానుదారో గురించి చెప్తాం. సరే, ఇక్కడ చూడండి, లోతాల్లో కనిపెట్టినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? సో నాకు ఇది కామెంట్ సెషన్ లో పెట్టండి ఆన్సర్. లోతాల్కి సంబంధించి కనిపెట్టిన పురావస్తు శాస్త్రవేత్త లోతాల్. చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అక్కడ ఉన్నటువంటి ఆర్కియాలజిస్ట్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోతాల్ కి సంబంధించి సో మిగతా వాళ్ళు కూడా అక్కడ చాలా మంది లైవ్ లో ఉన్నారు. నాకు ఆన్సర్ అక్కడ కనిపించే ట్రై చేయండి అమ్మా, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్సే కదా. లోతాళ్ళు కనిపెట్టిన పురావస్తు శాస్త్రవేత్త వైడి శర్మనా, ఎస్ఆర్ రావ్, అదేవిధంగా ఆర్డి బెనర్జీ, దాంతో పాటు దయరాం సహాని. సో దయరాం సహానిగా మనం ముఖ్యంగా మేజర్ గా చూస్తే ఇందులో ఏదమ్మా ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్. ఇక్కడ మనం ఎస్ఆర్ రావ్ ఎవరైతే ఉన్నారో ఆన్సర్ గా చెప్తాం. సో ఇందులో చూడండి, సింధు నాగరికత కాలంలో స్వస్తిక్ చిహ్నం ఏ దేవతారాధనకి గుర్తు? సో ఇక్కడ ఆప్షన్ చూడండి, శివుడు, అమ్మ తల్లి, ఇంద్రుడు, అదేవిధంగా సూర్యుడు. దీనికి నేను లీడర్ పోల్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, సో ఏదమ్మా సింధు నాగరికతకు సంబంధించినటువంటి మనకి ఏదైతే స్వస్తిక్ చిహ్నం ఉందో ఏ దేవతారాధనకి మనం సింబల్ గా చెప్తాం. ఇక్కడ ఏ దేవతారాధన కనిపిస్తుంది, ఏ దేవతారాధనకి మనం ముఖ్యంగా చిహ్నంగా మనం ప్రముఖంగా తీసుకుంటాం. ఏదమ్మా మనకి సింధు నాగరికతకు సంబంధించిన స్వస్తిక్, ఆ స్వస్తిక్ సింబల్ అనేది మనకి సింధు నాగరికత యొక్క కాలమే కాదమ్మా. సో ఇది టోటల్ గా మనకు ఉన్నటువంటి నాజీ పార్టీకి సంబంధించిన సింబల్ కూడా మనం దేని చెప్తాం? స్వస్తిక్ గానే చెప్తాం, స్వస్తిక్ గా తీసుకుంటాం. అంటే కల్చరల్ మిక్సప్ అనేది చూడండి. అంటే ఒక హిట్లర్ కి సంబంధించిన నాజీ పార్టీ కూడా సింబల్ గా మనం దేని చెప్పుకున్నాం? స్వస్తికే చెప్పుకుంటున్నాం. సో అలా ఆ స్వస్తిక్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా చూస్తే సింధు నాగరికత కాలంలో స్వస్తిక్ చిహ్నం అనేది ఏ దేవతారాధనకి మనం ముఖ్యంగా సింబల్ గా చెప్తామంటే సూర్యుడికి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ ని ఎక్కువగా పూజించేవారు కదా. మనకు అమ్మ తల్లి, పశుపతి అనేవాళ్ళు సింధు నాగరికతలో మోస్ట్ పాపులర్, మనందరికీ కూడా తెలిసిందే. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ తల్లి యొక్క ప్రస్తావనలో స్వస్తిక్ అనేటువంటి సింబల్ గురించి మనం ఇక్కడ కూడా మాట్లాడలేదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఇక్కడ మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్ 4.5 ఫీట్స్ తో ఉన్నటువంటి మనకి ఏవైతే అడుగులు కలిగినటువంటి మనకి నాట్యం చేసే అమ్మాయి విగ్రహం ఏ ప్రాంతంలో బయలుపడింది? సో ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు. ఈజీ బిట్ కాబట్టి 4.5 అమ్మా, 4.5. అక్కడ ఏదమ్మా మనకి కాంస్య విగ్రహం ఒకటి దొరుకుతుంది కదా, కాంస్య విగ్రహం మనకి అక్కడ ఉన్నటువంటి ఎక్స్కావేషన్ లో దొరకమంటే ఏదైతే మనకి డాన్సింగ్ గర్ల్ కి సంబంధించిన ఏదైతే స్కల్ప్చర్ ఉందో, ఏదైతే ఐడల్ ఉందో అది ముఖ్యంగా ఏ ప్రాంతంలో బయలుపడింది? సో ముఖ్యంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుందో అది వచ్చేసి మనకి హరప్ప ఆప్షన్, రూపార్, బన్వాలి, దాంతో పాటు మెహెంజోదారో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మెహెంజోదారో. సో మెహెంజోదారో దగ్గర మనకి డాన్సింగ్ గర్ల్, అది కూడా కాపర్ తో చేసిన, కాపర్ అంటే అది ఆ కాలంలో మేజర్ గా చెప్పినటువంటి కంచు, అంటే అలాయిస్ యొక్క మ్యానుఫ్యాక్చర్ కూడా టైంలో మోస్ట్ పాపులర్ గా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. సరే, నెక్స్ట్ తొలి వేద కాలంలో ముఖ్య దేవత ఎవరు? తొలి వేద కాలం నాటి. సో ఇక్కడ నేను పోల్ పెడుతున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో తొలి వేద కాలంలో మనకి కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి దేవత అమ్మ తల్లి, పశుపతి, అదేవిధంగా ఇంద్రుడు, నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు. ఇక్కడ నాకు మేజర్ స్పీడ్ కావాలి ఎందుకంటే చాలా ఈజీ బిట్. తొలివేద కాలంలో అమ్మ తల్ల ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అమ్మ తల్లికి తొలివేద కాలంకి అసలు సంబంధం లేదు. పశుపతి అనేటువంటిది కూడా మనకి సింధు నాగరికత దగ్గర కనిపిస్తాడు. ఇక మిగిలింది ఎవరమ్మా? ఇంద్రుడు, దాంతో పాటు ఇంకొకరు అగ్ని అనుకుంటాం. ఓకే, ఇద్దరిట్లలో ఎవరు?
సో ఇద్దరిట్లో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి కాన్సెప్ట్. సో మన అక్కడ అందరికీ కూడా తెలుసు, వేద కాలంలో మనం ముఖ్యంగా ఆరాధించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, పురంధరుగా పిలిచేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, వజ్రాయుధాన్ని కూడా తన యొక్క ఆయుధంగా ధరించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే వచ్చేసి ఎవరమ్మా మనకి ఇంద్రుడిగా మనం ప్రముఖంగా పిలుస్తాం. సో అలా మనకి ఇంద్రుడు మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వేద కాలంలో ఇందాక చెప్పిన పురంధరుడు అన్నాడు కదా, సో ఇక్కడ మనకు ఆన్సర్ నేను ఇందాకే చెప్పాను. అందుకని నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ప్రతి టాపిక్ మీద కూడా ఒక బిట్ ఉన్నాయి ఇక్కడ, అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది చూడ, మలివేద కాలం నాటి బంగారు నాణం ఏది అంటే ఇక్కడ బంగారు నాణాన్ని మనం ముఖ్యంగా సో వేడితో మనం ముఖ్యంగా పిలుస్తాం. మలివేద కాలం నాటి బంగారు నాణం నిష్క, అదేవిధంగా శతమానం, దాంతో పాటు కార్షపానం. సో ఇవి మనకి ఇక్కడ కనిపించేటువంటి ఆప్షన్స్. ఓకే, మలివేద కాలం నాటి బంగారు నాణం, మలివేద కాలంలో కనిపించేటువంటి సో ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీ బిట్ అమ్మా, ఈజీ బిట్. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే పెడుతున్నారు, కానీ ఏంటంటే స్పీడ్ నాకు ఇక్కడ ఇంపార్టెంట్. స్పీడ్ గా, ఎందుకంటే ఇంత ఈజీ బిట్స్ వచ్చినప్పుడు దాన్ని పొరపాటు కూడా వదిలేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో మలివేద కాలంలో కనిపించేటువంటి మనకి బంగారు నాణం, ఆ గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాలంలో ఏమని పిలుస్తాం? ఆప్షన్ లో మనకి శతమానం అంటున్నా, కార్షపానం అంటున్నా, మనం ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పుకున్నాం. నిష్క, శతమానం, కార్షపానం, అదేవిధంగా పసిడి అంటే కూడా మనం ఏమని చెప్తా? గోల్డే కదా, గోల్డ్ గానే మనం ముఖ్యంగా పిలుస్తాం. కానీ నిష్క అంటే ఏంటంటే ఆ కాలంలో గోల్డ్ కాయిన్ నిష్క అని పిలిచేవారు. ఓకే, క్లియర్? గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని నిష్క అని పిలిచేవారు. నిష్క అంటే ఏదమ్మా మనకి కాయిన్ గా మనం ముఖ్యంగా చెప్తాం. అదే మనకి ఒక తొలి వేల కాలంలో కనుక తీసుకుంటే నిష్క యొక్క మీనింగ్ వేరమ్మా. నిష్క అంటే అక్కడ మీనింగ్ వేరే ఉంటుంది. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి అంటే ట్రేడింగ్ కి సంబంధించిన టెర్మినాలజీగా నిష్కని తీసుకుంటాం. మీకు ఆల్రెడీ నేను ఆర్యాస్ కి సంబంధించిన ఎకానమిక్ గురించే ఒక 1 hour ప్రీ సెషన్ పెట్టాను, అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో సహా పిక్స్ కూడా పెట్టాను. నిష్క ఇది బంగారు. ఇక్కడ చాలా మంది ఏంటంటే పసిడి అనగానే మన టెర్మినాలజీ ప్రకారం గోల్డ్ అనుకుంటా, కానీ అది కాదమ్మా. కార్షపానం అంటే మనందరికి కూడా తెలుసు సిల్వర్ కైన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్ అసక్ని, ఇక్కడ ఎడిట్ మిస్టేక్ పడ్డట్టుంది. అసక్ని అనేది ఋగ్వేద కాలంలో ఏ నదికి సంబంధించిన ఇంపార్టెంట్ నేమ్. అసక్ని అనేది ఋగ్వేద కాలంలో ఏ నదికి సంబంధించి పేర్కొంటాం? రావి నద, జీలం, అదేవిధంగా సట్లెజ్. రావి, జీలం, సట్లెజ్. ఇంకోటి నాకు 4th ఆప్షన్ లీడర్ పోల్ వల్ల కనిపించట్లేదు. సో అలా అని తొందరగా పెట్టేసి మనం 50 to 60 బిట్స్ కవర్ చేయడం కోసం నేను స్పీడ్ గా చెప్తున్నానమ్మా. ఎవరికైనా మ్యామ్ మాకు కొంత స్లో చెప్పండి, మేము క్యాచ్ చేయలేకపోతున్నాం అంటే స్లోగా వెళ్దాం, పర్వాలేదు స్లోగా వెళ్దాం. అందుకని నేను 7 to 8 బ్యాచ్ పెట్టాను, ఎందుకంటే అది 9 o'clock కదా క్లాస్. పెద్ద నాకు ఇంకా ఎక్స్ట్రా అవర్ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. చాలా ఫాస్ట్ అనిపిస్తుందా? సో ఎందుకంటే కొంత ఈజీ బిట్స్ వచ్చినప్పుడు కొంత ట్రై చేయండి స్పీడ్ గా రావడానికి. సో గుడ్ అమ్మా సంపత్ గారు, మీరు లీడర్ పోల్ లో ఆల్మోస్ట్ చూస్తున్నాను, మంచి టాప్ లో ఉన్నారు. సో ఇదమ్మా అసక్నికి సంబంధించిన ఋగ్వేద కాలంలో ఏ నదిని మనం ముఖ్యంగా పిలుస్తాం? ఏ నదికి సంబంధించి అసక్ని అంటున్నామంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి చినాబ్ నది. ఓకేనా, చినాబ్ నదిని మనం ముఖ్యంగా మేజర్ గా పిలుస్తాం. ఓకే, చాలా ఫాస్ట్ ఉంది అంటున్నారు. సరే, ఖచ్చితంగా స్లోగా చేస్తాను. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ బిట్స్ కొంత ఇంపార్టెంట్. ఇవంతా కూడా ఎగ్జామినేషన్ ముందు ఈ పెట్టినటువంటి సెకండ్ సెక్టర్ బిట్స్ అయితే ఎగ్జామ్ కంటే ముందు మనకి న్యూస్ పేపర్ లో ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్. నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, మనకి 80% బిట్స్ అంతా కూడా న్యూస్ పేపర్ కి సంబంధించిన అందులో నుంచి కవర్ చేస్తారు. సో అవి ఇప్పటికీ కాదమ్మా, జస్ట్ ఒక మీకు Group 2 కి టైం అంటే 2016 లో ఉన్నటువంటి అప్పటి పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి పెట్టినాయి. సరే, ఓకే, ఇందులో చూడండి. బాబర్ ఈ క్రింది వాటిలో ఏ ఢిల్లీ సుల్తాన్ ఓడించి మొఘల్ రాజ్య స్థాపన చేశాడు? మహమ్మద్ లోడి, ఇబ్రహీం లోడి, దౌలతా ఖాన్ లోడి, దాంతో పాటు ఆలం ఖాన్ లోడి. ఓకే, క్లియర్? సో ఇక్కడ చాలా ఈజీ బిట్ కాబట్టి ఈజీగా మీరు పెట్టొచ్చు. బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్లను ఓడించి మొఘల్ రాజ్య స్థాపన చేశాడు? మహమ్మద్ లోడి, ఇబ్రహీం లోడి, దౌలతా ఖాన్ లోడి, అదేవిధంగా ఆలం ఖాన్ లోడి. ఇక మనందరికీ తెలుసు బాబర్ యొక్క కాలంలోనే మనకి పానిపట్టు వార్ జరిగింది. ఏదమ్మా మనకి ఫస్ట్ పానిపట్. వెరీ గుడ్, 1526. ఆ టైంలో మనకు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానేట్, వీళ్ళంతా కూడా ఢిల్లీలే కదా. అఫ్ కోర్స్ మనకు తెలుసు అక్కడ లోడీ డైనస్టీ ఉంది. ఆ లోడీ డైనస్టీలో ఉన్నటువంటి చిట్ట చివరి రాజు ఎవరు? సో అదందరికి కూడా మీ అందరికీ కూడా ఐడియా ఉన్నటువంటి పర్సన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇది మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం. సో బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్ లోడించి మొఘల్ రాజ్య స్థాపన చేశారంటే అఫ్ కోర్స్ ఇబ్రహీం లోడి యొక్క కాలంలోనే మనకి ఫస్ట్ పానిపట్టి వార్ అనేది జరిగింది. నెక్స్ట్, ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి వారసత్వ యుద్ధాలు జరిగాయి? ఇది నా కామెంట్ సెషన్ లో కావాలి. ఏదమ్మా మనకి
ఏ మొఘల్ చక్రవర్తి యొక్క కాలంలో భయంకరమైనటువంటి వారసత్వ యుద్ధాలు జరిగాయి? వారసత్వ యుద్ధాలు ఎవరు? అక్బర్, షాజహాన్, జహంగీర్, దాంతో పాటు హుమాయూన్. అక్బర్, షాజహాన్, నాకు ఇక్కడ చాలా మంది షాజహాన్ అని కనిపిస్తుంది, జహంగీర్ అని కనిపిస్తుంది. సో దాంతో పాటు అంత ఎక్కువ షాజహాన్, జహంగీర్ అంటున్నారు. షాజహాన్ అదేవిధంగా జహంగీర్ మోస్ట్ ఎక్కువగా ప్రిడామినెంట్ గా కనిపిస్తున్నాయి. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మనకి భయంకరమైనటువంటి వారసత్వ యుద్ధాలు జరిగాయి? సరే, జహంగీర్ యొక్క కాలంలో మీకు వారసత్వ కలహాలు అని అనుకుంటున్నారు. జహంగీర్ యొక్క కొడుకు ఎవరనేది మీ అందరికీ కూడా తెలుసు, అఫ్ కోర్స్ షాజహాన్. కానీ ఎవరి యొక్క కాలం ఎక్కువ? సో షాజహాన్ యొక్క కాలంలో కూడా మనకి వార్స్ అనేవి జరిగాయి. అఫ్ కోర్స్ మనం దాన్ని కాదనట్లేము. ఇక దాంతో పాటు మనకి కనిపించేటువంటి షాజహాన్ యొక్క కాలంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ యొక్క కాలంలో అతి భయంకరంగా వారసత్వ కలహాలు జరిగాయి. ఎందుకంటే షాజహాన్ ఎవరమ్మా? దారుషికోని మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. దారుషికోని అనౌన్స్మెంట్ చేయడం గల ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అక్కడ దండయాత్ర చేసేసి వారసత్వ కలహాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసేమో మనకి షాజహాన్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, జప్త్ అంటే ఏంటి? ఇక్కడ నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. రెవెన్యూ విధానమా, మున్సబ్దారీ విధానమా, ఒక ప్రత్యేక హోదా, లేకపోతే ఏది కాదు? జప్త్ అంటే మనం ముఖ్యంగా ఏమని చెప్పొచ్చు? సో రెవెన్యూ సిస్టమ్ అంటే ముఖ్యంగా కాలంలో మనకు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానేట్స్, అదేవిధంగా తీసుకుంటే మనకి మొఘల్స్ యొక్క కాలంలో కనిపించేటువంటి రెవెన్యూ సిస్టమ్. ఢిల్లీ సుల్తానేట్స్ కాలంలో పెద్దగా మనకి డెవలప్డ్ రెవెన్యూ సిస్టమ్ అయితే ఏమీ కనిపించదు. ఎందుకంటే అక్కడంతా కూడా ల్యాండ్ లార్డిజం ఉన్నటువంటి ఫ్యూడల్ సెక్టార్ కి ఒక తెరలేపారని చెప్పుకున్నాం కదా. అంటే మొఘల్స్ యొక్క కాలంలో కనిపించేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక మున్సబ్దారీ విధానం అంటున్నాం. మున్సబ్దారీ విధానానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో ఇది మనకి అసలు ఏ సిస్టమ్ లో కనిపిస్తుంది? మున్సబ్దారీ అనేది మనకి ఆల్మోస్ట్ మన అందరికి కూడా తెలుసు. దానికి సంబంధించిన మనం మేజర్ గా ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ఏదమ్మా? సైనిక వ్యవస్థకు సంబంధించి మనం మున్సబ్దారీగా పిలుస్తాం. లేదా మనకి ఒక ప్రత్యేక హోదా లేకపోతే ఏది కాదు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నటువంటి ఆస్పెక్ట్. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు? జప్త్ అనేది సైనికకా, లేకపోతే రెవెన్యూకా, లేకపోతే ఒక స్పెషల్ పొజిషన్ అనేటువంటి కాన్సెప్ట్ తో అడిగారు. జప్త్ అనేది ఏదమ్మా? జప్తు చేస్తామంటే రెవెన్యూకి సంబంధించినటువంటి టర్మినాలజీ. ఇప్పటికీ కూడా మనం అదే టర్మినాలజీ వాడుతున్నాం. ఓకే, సరే, ఇక్కడ నేను చెప్పవలసిన అవసరం లేదు, డైరెక్ట్ ఈ ఆన్సర్కి వెళ్ళిపోదామమ్మా. నాయంకర విధానం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆర్మీ యొక్క కొత్త సెక్టార్. దాంతోపాటు అమర నాయంకర విధానం విజయనగర సామ్రాజ్యంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఈజీ పెట్టి నేను పోల్ పెట్టి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ మున్సబ్దారీ విధానం మొఘల్ యొక్క సామ్రాజ్య కాలంలో కనిపిస్తుంది. ఇవి మూడు రకాలు కూడా ఒక కొత్త రకమైనటువంటి మనకేదమ్మా? సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి రిఫార్మేషన్. సో నాయంకర విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజుగా మనం ఎవరు చెప్పొచ్చు? ప్రతాపరుద్ర మన ఎవరైతే ఉన్నారో నెంబర్ 1 ఈ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి యొక్క మనవడు. అతను ఏం చేశాడమ్మా? రుద్రమదేవి యొక్క కాలంలో జరిగినటువంటి కంటిన్యూస్ వార్స్ వల్ల డైనస్టీని కట్టుదిట్టం చేయడం కోసం, ఎందుకంటే ఆ కాంటెంపరీ రూలర్స్ అందరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక లేడీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేసరికి అందరు కూడా యుద్ధాలు చేసినటువంటి ఆ తరుణంలో తన యొక్క సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడంలో భాగంగా ఏం చేశాడు? ఒక నాయంకర సిస్టమ్ తీసుకున్నాడు. మరి నాయంకర సిస్టమ్ ఆయనకి ఇన్స్పైర్ అయినటువంటి మొట్టమొదటిసారిగా అసలు ఈ సిస్టాన్ని పెట్టినటువంటి వాళ్ళు ఎవరమ్మా? మనకి విజయనగరం. వాళ్ళు ఏమంటున్నారు? అమర నాయంకర అంటున్నాం. అంటే విలేజ్లు మొత్తం కూడా ఒక నమ్మకస్తుడైనటువంటి సమాజంలో ఎవరైతే బోల్డ్ గా ఉన్నటువంటి పర్సన్ ఉంటారో వాళ్ళకి ఏం చేసేవాళ్ళమ్మా? అప్పచెప్పేవారు. కొన్ని వందల గ్రామాలు వాళ్ళకి అప్పచెప్పేసి ఆ గ్రామాలంతా కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసేవారు. ఆ పొలిమేర నుంచి ఎవరైనా దండయాత్ర చేశారనుకోండి, దానికి సంబంధించిన ఆర్మీ ఎవరు పంపిస్తారు? సెంట్రల్ ఆర్మీ కింగ్ దగ్గర నుంచి రావడం కష్టం కాబట్టి వీళ్ళే ఆర్మీని పంపించేవారు. సో దీన్ని మనం నాయంకర అంటాం. ఇదే టర్మినాలజీతో విజయనగర దగ్గర అమర నాయంకర అని చెప్తున్నాం. వీళ్ళకి ఇచ్చేటువంటి ఈ గ్రామాలను ఏమంటామమ్మా? నాయంకర గ్రామం. అలా మనకి సౌత్ ఇండియాలో ఫ్యూడల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ల్యాండ్ లార్డిజం అనేది స్టార్ట్ అయింది. అంటే ఉన్నత వర్గానికి సంబంధించిన కాలంలో ఉన్నటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, ఒకప్పుడు బీసీలుగా చెప్పుకున్న వీళ్ళు కూడా ల్యాండ్ అంతా వాళ్ళ యొక్క గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. సరే, నెక్స్ట్ సర్వాయి పాపన్. ఇక్కడ కొంత తెలంగాణ ఆస్పిరెంట్స్ కి సంబంధించిన బిట్స్ ఉన్నాయి, కొంత ఒక 5-6 బిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదమ్మా, ఇది ప్రీవియస్ పేపర్ కి సంబంధించిన గ్రూప్ 2 అని ఆ టైంలో కంబైన్డ్ ఉండేది. సో అందులో ఏదమ్మా? సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సంబంధించిన సమకాలీకుడు? పోల్ పెట్టమంటారా లేకపోతే కామెంట్ సెషన్? పోల్ పెట్టమంటారా? నాకు కొంత ఇన్స్ట్రక్షన్ చేయండి, ఎందుకంటే ఇది కొత్త బిట్ లాగా ఉంది. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళకైతే తెలుసు. వెరీ గుడ్. సో ఎవరమ్మా? సర్వాయి పాపన్న ఎవరికి సమకాలికుడు? ఆన్సర్ పెట్టేసినట్టున్నారు కదా. సరే, ఆన్సర్ పెట్టేసినట్టున్నారు కదా. సర్వాయి పాపన్నకు సంబంధించిన మనకి
మేజర్ మేజర్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరి కాలానికి సమకాలికుడు అంటే ఔరంగజేబ్. ఔరంగజేబ్ యొక్క కాలంలో మన తెలంగాణ ప్రాంతం నుంచి పోరాటం చేసినటువంటి కాకతీయులకు సంబంధించి సరే మనకి గోల్కొండ కుతుబుషాయిలకు టైంలో ఉన్నటువంటి కాంటెంపరీ అమ్మ, కాంటెంపరీ వరంగల్ ప్రాంతంలో ఉంటుంది. ఈయనకు సంబంధించిన స్టోరీ నేను తెలంగాణ హిస్టరీ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ పోల్ పెడుతున్నాడు చూడండి. ఏదమ్మా సర్వాయి పాపన్న చెక్ డ్యామ్ నిర్మించాడు. మరి ఆ చెక్ డ్యామ్ ఎక్కడ నిర్మించాడు? ఓకే, తాటికొండ ప్రాంతమా, అదేవిధంగా కిలాషాపూర్ ప్రాంతం, వేములకొండ, అదేవిధంగా షాపురం ప్రాంతం. సో ఏదమ్మా మనకి సర్వాయి పాపన్న చెక్ డ్యామ్. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఆర్టికల్స్ చూస్తున్నాడు, సర్వాయి పాపనే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అందువల్ల మీకు కవర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సర్వాయి పాపనేది ఏదమ్మా తాటికొండ, అదేవిధంగా కిలాషాపూర్ ప్రాంతం, వేములకొండ ప్రాంతం, దాంతో పాటు ఏదమ్మా షాపురం ప్రాంతం. సో ఇందులో మనకి మేజర్ గా గుర్తుపెట్టుకున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ ఏదమ్మా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమో మనకి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తాటికొండ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి చెక్ డ్యామ్ ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఏ నిజాం మూసీ నది, ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ అంతా దీని యొక్క ఆధీనంలోనే ఉంది కాబట్టి ఏ నిజాం మూసీ నది వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు అండగా నిలిచాడు. సో నా కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి ఇది. ఏ నిజాం యొక్క కాలంలో మూసీ నది యొక్క వరదలు ఎప్పుడు మనకి 1908 లో మనకి మూసీ నది యొక్క వరదలు వచ్చాయి. ఓకే, ఆ మూసీ నది వరదలు ఎవరి యొక్క కాలం? 1908 అంటున్నాం. 1911 లో మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చాడు. 1908 లో ఉన్నటువంటి పర్సన్ ఎవరమ్మా? మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క కాలంలో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ సాలార్ జంగ్ ఏ రాజు యొక్క కాలంలో దివాన్ గా పనిచేశారు? ఎవరమ్మా మనకి సాలార్ జంగ్ కి సంబంధించినటువంటి దివాన్ టైం డ్యూరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పోల్ పెడుతున్నాను, ఇక్కడ ట్రై చేయండి. సాలార్ జంగ్ కి సంబంధించినటువంటి నిజాంల రాజుల యొక్క కాలంలో ఎవరి యొక్క కాలంలో మనకి దివాన్ గా పనిచేశారు? ఎవరి యొక్క కాలం? ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సరేమా మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకి సాలార్ జంగ్ కాలంలో ఏ రాజులకి దివాన్ గా ఆ టైం డ్యూరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా డీటెయిల్ గా నేను హిస్టరీ చెప్పినప్పుడు, తెలంగాణ హిస్టరీ చెప్పినప్పుడు, సాలార్ జంగ్ రిఫార్మ్స్ చెప్పినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఏదమ్మా సాలార్ జంగ్ ఏ కాలంలో నిజాం రాజులకి దివాన్ గా పనిచేశారు? వెరీ గుడ్ అమ్మా. సో అక్కడ ఏది 1908. సరే, ఓకే, క్లియర్. సో ఏదమ్మా మనకి సాలార్ జంగ్ దివాన్ కి సంబంధించిన అంశం. ఈ దివాన్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా గుర్తు పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి సో ఏదమ్మా 1853 నుంచి 1883 ఆ తర్వాత తనకి కలరా సోకి మనకి చనిపోతాడు. నెక్స్ట్ 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడినటువంటి విప్లవకారుడు. సో హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడినటువంటి విప్లవకారుడు ఎవరు? సో మనం ఆల్రెడీ ఇవంతా కూడా ఇండియన్ హిస్టరీలో కూడా డిస్కస్ చేసాం. 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడినటువంటి విప్లవకారుడు. సో కున్వార్ సింగ్, కన్నెగంటి హనుమంతు, షోయిబుల్లా ఖాన్, దాంతో పాటు తుర్రే బజ్ఖాన్. ఈ నలుగురులో ఎవరమ్మా మనకి? సో ఎవరు? సిపాయిల తిరుగుబాటు కాలంలో మన దగ్గర కూడా ఆంధ్రాలో జరగలేదు కానీ తెలంగాణలో అత్యధికంగా సిపాయిల తిరుగుబాటు జరిగేది. సో అందులో ఏదమ్మా మనకి తుర్రే బజ్ఖాన్ గా మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఓకే, సో తుర్రే బజ్ఖాన్ ఎవరైతే ఉన్నారో మనకి సిపాయిల తిరుగుబాటు కాలంలో పార్టిసిపేట్ చేసినందుకు, దాన్ని అనగదొక్కినందుకే మనకి ఏం చేస్తారమ్మా టోటల్ గా ఎవరైతే నిజాంస్ ఉన్నారో నిజాంకి సంబంధించిన అఫ్జల్ ఉద్దౌలాకి ద స్టోర్ ఆఫ్ ఇండియా అనేటువంటి టైటిల్ ఇచ్చిన అంశం మనం ముఖ్యంగా చూస్తాం. నెక్స్ట్ అంటు రోగాల నుంచి కాపాడే దేవతగా భావించే మనకి గాడెస్ ఎవరు? నాకు ఇది కామెంట్ సెషన్ లో పెట్టండి అమ్మా. కామెంట్ సెషన్ లో అంటు రోగాల నుంచి కాపాడే దేవతగా భావించే దేవత అంటే ఇవి ఒక ఫోక్ కి సంబంధించినటువంటి కల్చర్ టాపిక్. అది తెలంగాణ అయినా కానివ్వండి, ఏపీ అయినా కూడా కల్చర్ ఆస్పెక్ట్ అనేది పెద్దగా తేడా ఏమీ లేదు. సేమ మనకి మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, అదేవిధంగా పోచమ్మ పేరు విన్నారు కదా. పోచమ్మ అనేది పేరు మీరు ఆల్మోస్ట్ విన్నటువంటి పేరే. పోచమ్మ అనేది మనం ఎగ్జాక్ట్లీ పేరు వింటాం. చికెన్ పాక్స్ అంటాం. అది పెద్దగా అంటురోగం అయితే కాదు కదమ్మా, అంటురోగం కాదు కదా. పోచమ్మ అంటే చికెన్ పాక్స్ అంటాం. దాన్ని ముత్యాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే చికెన్ పాక్స్ వస్తాయి చూడండి. సో ఇక్కడ ఎవరమ్మా మనకి? గంగమ్మ. ఎందుకంటే వాటర్ కదా, ఎక్కువగా అంటురోగాల కాలంలో ఏంటంటే కలరా ఎక్కువగా విపరీతంగా వచ్చేది. సో అది ఎక్కువగా వాటర్ వల్ల వస్తుంది. అందువల్ల గంగమ్మని ఎందుకు పూజిస్తామంటే అది రీజన్. ఇది ఏపీ వాళ్ళకు సంబంధించిన బిట్, ఏపీ వాళ్ళకు సంబంధించిన అంశం. అమ్మోరు ఏపీలో ఒకటే మాటతో చెప్తారమ్మా. సరే, తెలంగాణలో ప్రజలు పంట కోత సమయంలో కింది ఏ దేవుడికి పూజలు అర్పిస్తారు? ఇది కూడా నాకు కామెంట్ సెషన్ లో కావాలి. తెలంగాణ ప్రజలు పంట కోత సమయంలో కింది ఏ దేవుడికి పూజలు చేస్తారు? బీరప్ప, అదేవిధంగా పోతురాజు, కాటమరాజు, అదేవిధంగా పెద్దమ్మ.
ఇవంతా కూడా మనకి దసరా ఫెస్టివల్ రోజు కల్చర్ హెరిటేజ్ టాపిక్ నాకు ఎలాగ ఇచ్చారు కదా, చూద్దాం. ఏదైనా ఒక మంచి టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే కల్చర్ చెప్పక చాలా రోజులు అయిపోయి. నెక్స్ట్ డేనే ఏపీ వాళ్ళ కల్చర్ కూడా ఉంది. ఏపీ వాళ్ళ కల్చర్ కూడా అక్కడ కల్చర్ అండ్ హెరిటేజ్ అన్నారు కాబట్టి టూరిస్ట్ ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మార్నింగ్ నుంచే సెషన్స్ ఎలాగో కంటిన్యూగా ఉన్నాయి కదా. సో ఇందులో ఎవరమ్మా మనకి పోతురాజు. నెక్స్ట్, పశువుల పాకలో ఒక గూడుకు సున్నం వేసి కుంకుమతో అలంకరించిన దానిని ప్రజలు ఏ విధంగా పిలుస్తారు? అంతెందుకమ్మా, తెలంగాణ ఆస్పిరెంట్ కి సకినాల్లో మనకి ఈ క్రింది వాటిలో ఏది కలుపుతారన్న బిట్ అడిగినప్పుడు ఇలాంటి ఎందుకు అడగరు? అలాంటి బిట్లను కూడా చాలా మంది మిస్టేక్ పెట్టేసి వచ్చారు, మిస్టేక్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరమ్మా మనకి, అందుకని ఇలాంటి సింపుల్ బిట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఉప్పిడి పిండి అంటే ఏంటని ఈ బిట్ అడిగారమ్మా. చాలా మంది ఈ బిట్ తప్పు పెట్టేసి వచ్చారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ తెలియక, అర్థం చేసుకోలేక. ఓకే, పశువుల పాకలో ఒక గూడుకు సున్నం వేసి కుంకుమతో అలంకరించిన దాన్ని ప్రజలు ఏ విధంగా పిలుస్తారు? కాటమరాజు గూడ, మైసమ్మ గూడ, బీరప్ప గూడ, అదేవిధంగా ఎల్లమ్మ గూడ. సో ఏ విధంగా పిలుస్తాం? వచ్చేసేమో మనకి మైసమ్మ, మైసమ్మగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, సమ్మక్క సారకులు ఏ కాకతీయ రాజు యొక్క సైన్యంలో పోరాడారు? సో మనందరికీ కూడా తెలిసి ఇది రెండో ప్రతాపరుద్రుడు. ఇంత ఈజీ బిట్ కోసం టైం అవసరం వేస్ట్ చేయడం. నెక్స్ట్, మహమ్మద్ ప్రవక్త మనవడి జ్ఞాపకంగా ముస్లింలు జరుపుకునేటువంటి పండగ. మహమ్మద్ ప్రవక్త మనవడి యొక్క జ్ఞాపకంగా ముస్లింలు జరుపుకునేటువంటి పండగ. కామెంట్ సెషన్ లో రావాలి. మహమ్మద్ ప్రవక్త మనవడి జ్ఞాపకంగా ముస్లింస్ జరుపుకునేటువంటి పండగ ఏదమ్మా మనకి? మొహరం. వెరీ గుడ్. సో మొహరం పండుగ మనం ముఖ్యంగా పిలుస్తాం. చాలా మంది ఏంటంటే మొహరం అదేవిధంగా ఉరుసు దగ్గర కొంత ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మొహరం మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ల దర్గాను సందర్శించిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఇక్కడ పోల్ పెడుతున్నాను, ట్రై చేయండి. సో ఏదమ్మా మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇక్కడ గనక తీసుకున్నప్పుడు, సో ఏదైతే మనం మేజర్ గా చెప్తున్నామో జహాంగీర్, దాంతో పాటు ఔరంగజేబ్, అదేవిధంగా అక్బర్, నెక్స్ట్ వచ్చేసి షాజహాన్. సో ఎవరమ్మా మనకి ఏదైతే మనకి ఇక్కడ ప్రముఖంగా తీసుకున్నవంటి మహబూబ్ నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గా చాలా ఫేమస్. సో దాన్ని సందర్శించినటువంటి మొఘల్ చక్రవర్తి, ఏకంగా మొఘల్ చక్రవర్తి సౌత్ ఇండియాకి వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది. సో ఎవరమ్మా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే, సో ఈజీగా మనం గెస్ చేయొచ్చు. సౌత్ ఇండియాకి రిలేషన్ ఉన్నటువంటి ఏకైక మొఘల్ చక్రవర్తి ఇక్కడ మీకు కనిపిస్తానే ఉన్నాడు. మిగతా వాళ్ళు మన అందరికీ తెలుసు, అక్బర్ అసలు మనకి సౌత్ ఇండియా వరకు రాలేదు. ఓకే, జహాంగీర్ అయితే అసలు సంబంధమే లేదు. మన సార్ భారత్ తప్ప ఎక్కడ కూడా బయటికి ఏ రోజు కదలలేదు. ఇక షాజహాన్ తన కొడుకును పంపాడు కానీ తను మాత్రం రాలేదమ్మా. ఇంకా మిగిలింది ఎవరు మనకి? ఔరంగజేబ్. ఓకే, నెక్స్ట్, పోతురాజు పూజ గురించి తెలిపేటువంటి గ్రంథం ఏది? సో ఇది కూడా నాకు కామెంట్ సెషన్ లో రాదు. పోతురాజు పూజ గురించి తెలిపేటువంటి గ్రంథం. సేమ్ మ్యామ్ తెలంగాణ వాళ్ళ బిడ్సే పెట్టారని కాదు, మిగతా తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిడ్స్ కూడా ఉన్నాయమ్మా. పోతురాజుకి సంబంధించి పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం, అదేవిధంగా ప్రేమాభిరామం, దాంతో పాటు ఏది కాదు. సో ఏదమ్మా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పోతురాజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కనుక తీసుకుంటే పల్నాటి వీర చరిత్ర. మన తెలంగాణకు సంబంధించిందే కాదు, ఏపీకి సంబంధించిన కల్చర్ కూడా కాలంలో చెప్పే అతి ప్రముఖమైనటువంటి బుక్ ఏదైతే ఉందో పల్నాటి వీర చరిత్ర. ఓకే, మనకి శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రలో పోతురాజు యొక్క ప్రస్తావన ఉంది. ఇక మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని అనుసరించాలన్న వాళ్ళు ఎవరు? సో ఇక్కడ నేను పోల్ పెడుతున్నానమ్మా. మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని అనుసరించాలని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? రామానుజాచార్యుల, శంకరాచార్యులు, దాంతో పాటు చైతన్యుడు, నెక్స్ట్ వచ్చేసి కబీర్. మోక్ష సాధనకు జ్ఞాన మార్గాన్ని అనుసరించిన వారు. సో భక్తి ఉద్యమాల్లో అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో చెప్పారు. సో అందులో మనకి జ్ఞాన మార్గం ద్వారానే మనకి ఏం జరుగుతుంది, ఒక సాల్వేషన్ అనేది జరుగుతుంది అని చెప్పినటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి భక్తి ఉద్యమకారుడు. సో అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఉంది. చైతన్యుడు అనగానే మీ అందరికీ తెలుసు, భక్తి సంగీత ధ్వనులతో ఎక్కువగా అనుసంధానమైన మన ఇస్కాన్ అంటాం కదా, ఇస్కాన్ టెంపుల్ గా చెప్తాం కదా. సో అది మనకి చైతన్యుడికి సంబంధించిన అంశం. ఇక రామానుజాచార్యులు వైష్ణవం అన్నాడు. ఇక కబీర్ అనేది రామ్ అల్లా ఏకే అనేటువంటి కాన్సెప్ట్ తో వెళ్ళాడు. ఆయన నిరంబణకుడమ్మ. ఆయనకు సంబంధించినటువంటి విగ్రహారాధన ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా కనిపించదు. మొట్టమొదటిసారిగా జ్ఞానం ద్వారా, అంటే ఒక మతంకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కాకుండా జ్ఞానం ద్వారా మనకి ఒక సాల్వేషన్ జరుగుతుందని చెప్పిన వాడు ఎవరంటే శంకరాచార్య. అదే మనకి ఏదమ్మా శంకరాచార్యులు ముఖ్యంగా ఏదమ్మా అద్వైత. సో అద్వైత మతానికి సంబంధించిన ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఫిలాసఫీయే మనకి జ్ఞాన మార్గం గురించి చెప్తుంది. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి కారకుడు. సో ఇందాక చెప్పుకున్నాం శంకరాచార్యులు. ఓకే, నెక్స్ట్, అల్లమ్మ ప్రభువు, దాంతో పాటు అక్క మహాదేవి ఏ మతానికి చెందిన వారు? ఈ బిట్ ఈజీగా గెస్ చేయొచ్చు.
ఈజీగా గెస్ చేయొచ్చు. అల్లమ్మ ప్రభువు, అక్కమాదేవి ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ముందు తెలిస్తే ఏ మతం అనేది తెలుస్తుంది. వీరశైవమా? సరే నేను తప్పు పెట్టినట్టున్నానమ్మా, కీ తప్పు పెట్టాను. సరే నేను సరిగా చూడలేదు. సో మీరైతే పెట్టండి, తర్వాత నేను కామెంట్ సెషన్ లో చెప్తాను. ఓకే, వీరశైవం, అదేవిధంగా వీర వైష్ణవం. నేను స్పీడ్ గా పెట్టేసి చూడలేదు, మొత్తం ఆప్షన్స్ చదవలేదు. పాశుపతం, దాంతో పాటు కపాలిక. ఓకేనా? ఏదమ్మా అల్లమ్మ ప్రభువు, అక్కమాదేవి ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? సో అంటే ఈ అక్క మహాదేవి టెంపుల్ ఎక్కడ ఉందో తెలియాలి. ఈ అక్క మహాదేవి టెంపుల్ మనకి ఎక్కడ? శ్రీశైలం దగ్గర కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాంతంలో మనం ముఖ్యంగా చూస్తాం. ఇక్కడ నేను కీ తప్పు పెట్టానమ్మా, అందువల్ల దాన్ని వదిలేసేయండి. సో అలా మనకి శ్రీశైలం అనగానే మనకు కనిపించేటువంటి మతం ఏది? వీరశైవం. సో వీరశైవంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, క్లియర్? సో వీరశైవానికి సంబంధించి నెక్స్ట్, ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళని వైష్ణవులు అన్నవారు ఎవరు? తుకారామ, నర్సింహేహతా, ఏకనాథ్, అదేవిధంగా జ్ఞానదేవుడు. సో ఏకనాథ్, అదేవిధంగా మన జ్ఞానదేవుడుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. సో ఏదమ్మా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే, ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే, అక్కడ ఉన్నటువంటి మీకు వైష్ణవ భక్తి ఉద్యమాలకు సంబంధించిన పర్సన్స్ తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఐడియా వస్తుంది. సరే, మనకి ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అన్నటువంటి వాళ్ళు ఎవరు? తుకారాం, నరసింహేత, ఇదేదో బ్లైండ్ గా పెట్టాల్సినటువంటి బిట్టే. దాంతోపాటు ఏకనాథ్, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానదేవుడుగా మనం ముఖ్యంగా చెప్తాం. ఓకే, సో ఇందులో ఎవరమ్మా మనకి ఆన్సర్ వచ్చేసి ఇంకా జస్ట్ కొన్ని సెకండ్స్ ఉన్నాయి. నేను ఎందుకు పోల్ కొన్నిటికి అవాయిడ్ చేస్తానంటే టైం కొంత అనిపిస్తుందమ్మా, ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఏదమ్మా దీనికి సంబంధించి మనకి నరసింహేత ఈ యొక్క కొటేషన్ ఇచ్చారు. నెక్స్ట్, భగవద్గీత భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించింది. ఏదమ్మా మనకి భగవద్గీత భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించిన వాడు. నాకు ఇది కామెంట్ సెషన్ లో పెట్టండి. భగవద్గీత, అదేవిధంగా భాగవతం అంటున్నా, చైతన్యుడా, అదేవిధంగా తులసీదాస, దాదు దయాల్, అదేవిధంగా మీరాబాయ్. సో ఈ నలుగురులో మనకు మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ పర్సన్. అందులో చాలా సిమిలారిటీ ఉంది. చైతన్యుడు దాదాపు కృష్ణ భక్తుడుగా మనం ఎక్కువగా చెప్తాం. మీరాబాయ్ కృష్ణ భక్తుడే, తులసీదాస్, అదేవిధంగా దాదా దయాల్. సో దీన్ని బట్టి మీరు గెస్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఓకే, క్లియర్? ఎవరమ్మా మనకి ఇక్కడ మేజర్ గా తీసుకుంటే తులసీదాస్ భగవద్గీతని భాగవత పురాణాల ఆధారంగానే మనకి ముఖ్యంగా ఏదమ్మా మనకి భక్తి యోగాన్ని ప్రవచించడం జరిగింది. ఓకే, క్లియర్? నెక్స్ట్, తులసీదాస్ తన రామచరిత మాసను ఏ భాషలో రాశాడు? ఏ భాషలో కనిపిస్తుంది? ఇది నా కామెంట్ సెషన్ లో ఈజీగా పెట్టొచ్చమ్మా. తులసీదాస్ తన యొక్క రామచరిత మానస్ ను ఏ భాషలో రాశాడు? ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్, చిన్నప్పుడు అంతా కూడా మీరు ఇదంతా చదివారు కదా, అందరు ఆల్మోస్ట్ చదివంటి సబ్జెక్ట్లే. ఏది? తులసీదాస్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా గుర్తు పెట్టుకుంటే ఏ భాష? అర్ధమగధి అనేది మీకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. ఎవరు? మౌర్య డైనస్టీ యొక్క కాలంలోనే మీకు అర్ధమగధి భాష కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించారు. మరి తులసీదాస్ కి అసలు ఆ టైంకి సంబంధం లేదు కదా, ఆ టైంలో మనం మేజర్ గా చెప్పుకోలేం. సో అందువల్ల అర్ధమగధి కాదు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి హిందీ లాంగ్వేజ్ లో మనం లిటరేచర్ అనేది చదువుతున్నాం, కానీ ఆయన రామచరిత మాసం రాసింది కనుక అవధి భాషలో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఓకేనా? సో అవధి లాంగ్వేజ్ లో మనం ముఖ్యంగా ప్రముఖంగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, విష్ణు భక్తిని చాటుతూ అస్సామీ భాషలో కావ్యాలు నాటకాలు రాస్తూ సామగర్ పేరుతో ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసింది. విష్ణు భక్తిని చాటుతూ అస్సామీ భాషలో, ఇక్కడ పోల్ పెడుతున్నాను, ట్రై చేయండి. అస్సామీ భాషలో మనకి ఏదమ్మా కావ్యాలు నాటకాలు రాస్తూ సామగర్ పేరుతో ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసింది. ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసినటువంటి వారు శంకరదేవుడు, నరసింహేహతా, రవిదాసు, నామదేవుడు. సో ఇవి కొంత ఇన్డెప్త్ టాపిక్స్ అమ్మా. ఇందాక పెట్టిన బిట్స్ మీకు చూసి అరే ఇంత ఈజీ బిట్స్ అనిపించుండొచ్చు, కానీ ఇలాంటి బిట్స్ ఏంటంటే గ్రూప్ 1 లో నేను చెప్పాను కదా, మన యొక్క కల్చర్ బేస్డ్ గా కంపల్సరీ 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా హిస్టరీలో నుంచి అడుగుతారు. అది కొంత మన ఏంటంటే భక్తి మూమెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అది బౌద్ధ జైన్ అయినా కావచ్చు, తర్వాత ఉన్నటువంటి భక్తి మూమెంటే, కానీ ఆ తర్వాత ఉన్నటువంటి రెజొనెన్సియేషన్, ఆ రెజొనెన్స్ కి సంబంధించి కూడా మనం ముఖ్యంగా పిలుస్తాం. అలా మనకి ఇక్కడ సామ్గర్ వచ్చేసేవారమ్మ మనకి శంకరదేవుడు. ఓకే, శంకరదేవుడి యొక్క కాలంలో మనం ముఖ్యంగా తీసుకుంటాం. నెక్స్ట్, గురు గ్రంథ్ సాహెబ్ లో ఏ భక్తి ఉద్యమకారుడి యొక్క బోధనలు కనిపిస్తాయి? ఇక్కడ పోల్ పెడుతున్నాను ఎందుకంటే ఇది చాలా తెలిసినటువంటి బిట్టే కాబట్టి. గురు గ్రంథ్ సాహెబ్ లో ఏ భక్తి ఉద్యమకారుడి యొక్క బోధనలు ఉన్నాయి? తులసీదాస, కబీర్, అదేవిధంగా చోకమేలుడు, అదేవిధంగా సామ్దేవ్. ఓకేనా అమ్మా?
తులసిదాస్ కి గురు గ్రంథ్ సాహిబ్ తో సంబంధం ఉందా? అలా కొన్ని ఎలిమినేట్ చేయడానికి అయితే స్కోప్ ఉన్నాయి. చోకమేలుడు అంటున్నాం. ఈ పేరు చూస్తే ఎక్కడ ప్రాంతం అనేది మనం గెస్ చేయొచ్చు. ఇక మిగిలిన 2 బిట్స్ అయితే కబీర్ అయినా కావచ్చు లేదా సామ్దేవ్. ఎందుకంటే ఇందాకే నేను సామ్దేవ్ గురించి చెప్పాను. ఇందాక బిట్ లోనే మీకు సామదేవ్ గురించి వచ్చింది. అంటే అతను ఏ ప్రాంతం అనేది మీకు ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను, గురు గ్రంథ్ సాహిబ్ అంటున్నాను. గురు గ్రంథ్ సాహిబ్ అంటే గెస్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం. మనం డైరెక్ట్ ఇలాంటి చదవకపోయినా గెస్ చేయగలుగుతాం. ఏదమ్మా మనకి కబీర్ కి సంబంధించిన అంశం. నెక్స్ట్ నాన్ దాన్ ఇస్నాన్. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నాన్ దాన్ ఇస్నాన్ అనే 3 మాటలు చెప్పింది ఎవరు? అనే 3 మాటలు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఓకే, ఇది కూడా నేను పోల్లో పెడుతున్నాను. ఇది కూడా పోల్ స్టార్ట్ చేస్తున్నాను. గురునానక్, అదేవిధంగా షేక్ సలీం చిస్తి అమ్మ, సూఫీ మతానికి సంబంధించిన పర్సన్, లేదా అర్జున్ దేవా, నెక్స్ట్ వచ్చేసి కబీరా. సో ఎవరమ్మా మనకి నామ్ దాన్ ఇస్నాన్ అనే 3 మాటలు ఆ యొక్క స్లోగన్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు? గురునానక్, దాంతోపాటు షేక్ సలీం, అర్జున్ దేవ్, నెక్స్ట్ వచ్చేసి కబీర్. నెక్స్ట్ మనం మేజర్ గా చెప్పినటువంటి కబీర్. సో ఎవరై ఉంటారు? సో ఎవరై మనకి ముఖ్యంగా ఇక్కడ మేజర్ గా కనిపిస్తారు. సో అందులో వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీ క్వశ్చన్. చాలా మంది నాకు 50% అయితే కరెక్ట్ పెడుతున్నట్టే కనిపిస్తున్నారు. ఓకే, సో ఇందులో మనం మేజర్ గా గుర్తు పెట్టుకునేది ఎవరమ్మా మనకి? గురునానక్ కి సంబంధించిన నామ్ దాన్ ఇస్నాన్ అనేది ఆయన యొక్క కొటేషన్ గా పిలుస్తాం. నెక్స్ట్ కందరీయ మహాదేవ శివాలయం నిర్మించిన చందేల రాజులు. కందరీయ శివాలయం అమ్మ, చందేల రాజులు, చందేలకు సంబంధించిన ఈ క్రింది వారిలో రాజులు. సో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఇది పోల్ అవసరం లేదు. చందేలకు సంబంధించిన రాజు, ఎందుకంటే ఎంతమంది మీకు ఒక మిడివల్ హిస్టరీకి సంబంధించిన పరివర్తన కాలం మీద ఎంత గ్రిప్ ఉందని. ఎందుకంటే అక్కడ మిగతా సబ్జెక్ట్ లో అక్కడ ఉన్న క్యాపిటల్ సిటీయో రాజులో అక్కడ అవసరం లేదు, కన్స్ట్రక్షన్స్ మీదనే ఫోకస్ పెట్టాను. అందులో భాగంగా కందేర రాజులకు సంబంధించిన శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం కట్టినటువంటి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏ రాజు? చంద్రదేవుడా, జయదేవుడు, దంగదేవుడు, పృథ్వీరాజ్. మీకు అక్కడ ఒకటే అంశం అమ్మా, చందేల రాజు ఇంపార్టెంట్ తెలియాలి. అతను తెలిస్తే ఈజీగా మనం బిట్ ఇక్కడ పెట్టడానికి అవకాశం. పృథ్వీరాజ్ అయితే చందేలతో సంబంధం లేదు, చంద్రదేవుడికి కూడా చందేల రాజులతో సంబంధం లేదు. జయదేవుడు కూడా మీకు ఎక్కడ బెంగాల్ ప్రాంతంలో కనిపిస్తారు. మిగిలింది ఎవరు? దంగదేవుడు. అది బిట్టు తెలియవలసిన అవసరం లేదు, రాజు పేరు మనకి ఎట్లాగో తెలుసు, అతను చందేల రాజు. ఎవరు? దంగదేవుడు చందేల ప్రాంతానికి సంబంధించిన ఇంపార్టెంట్ రూలర్. అతని యొక్క కాలంలో ఈ యొక్క టెంపుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ హౌజ్ ఈ సుల్తానీ, రాజుగారి జలాశయం నిర్మించింది ఎవరు? సో ఇది కూడా నేను పోల్ పెడుతున్నా. మ్యామ్ ఎక్కడెక్కడ బిట్స్ అని కాదమ్మా, ఎగ్జామినేషన్ ముందు ఇచ్చారంటేనే దీని యొక్క ఇంటెన్సిటీ అర్థం చేసుకో. ఓకే, క్లియర్? హౌజ్ ఈ సుల్తానీ అనేటువంటి ఈ కింగ్ కి సంబంధించి ఒక జలాశయం దాన్ని నిర్మించింది బాల్బన్, ఇల్టుట్మిషా, అలాద్దీన్ ఖిల్జీ, దాంతోపాటు కుతుబుద్దీన్ ఐబక్. ఈ 4గురిలో ఎవరు? అంటే ఢిల్లీ సుల్తానేట్స్ కి కాలంకి సంబంధించిన కన్స్ట్రక్షన్. హౌజ్ ఈ సుల్తానీ అనేటువంటి జలాశయం నిర్మించింది. నాకు తెలిసి ఇది కూడా ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. ఓకే, హౌజ్ ఈ సుల్తానీ అనేటువంటి జలాశయం నిర్మించింది. ఎవరమ్మ మనకి? బాల్బన్, ఇల్టుట్మిష్, అలాద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్. ఇందులో కనుక మనం ముఖ్యంగా చూస్తే ఓన్లీ 33% మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే, సరే పర్వాలేదు. ఇది వచ్చేసారమ్మా ఇల్టుట్మిష్ కి సంబంధించి. నెక్స్ట్ మహానవమి దిబ్బ. ఓకే, క్లియర్? మహానవమి దిబ్బ ఏ రాజులకు సంబంధించినటువంటి గొప్ప కట్టడం? ఇది కూడా పోల్ పెడుతున్నాను, గెస్ చేసే స్కోప్ ఉంది కాబట్టి. ఏదమ్మా మనకి మహానవమి దిబ్బ ఏ రాజులకు సంబంధించినటువంటి గొప్ప కట్టడం? సరే నేనే పోల్లో తప్పు పెట్టినట్టున్నానమ్మా, సారీ అమ్మా, పోల్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇక్కడ నా కామెంట్ సెక్షన్ లో పెట్టేసాను. మహానవమి దిబ్బ ఏ రాజులకు సంబంధించినటువంటి గొప్ప కట్టడం? ఈ అంటారా? ఓకే, ఏ రాజులకు సంబంధించి. వెరీ గుడ్ అమ్మా. ఎవరమ్మా మనకి? విజయనగరకు సంబంధించి. నెక్స్ట్ ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించినటువంటి సమాధులు తైమూర్ కట్టడాలను పోలి ఉంటాయి? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఏ మొఘల్కి సంబంధించినటువంటి ఏవైతే మనకి కట్టడాలు ఉన్నాయో ఏవమ్మా మనకి? సమాధులు. ఆ సమాధులు కనుక మనం ప్రముఖంగా కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే అవి వచ్చేసి తైమూరు కట్టడాలని పోలుంటాయి. ఏ రాజు యొక్క కాలం? మొఘల్ చక్రవర్తి నిర్మించినటువంటి సమాధులు తైమూరు కట్టడాలను మనకి ముఖ్యంగా పోలుంటాయి. అది అక్బరా, బాబర్, హుమాయూన్, దాంతో పాటు షాజహాన్. అక్బర్, బాబర్, హుమాయూన్, దాంతో పాటు షాజహాన్. ఎవరి యొక్క కన్స్ట్రక్షన్స్ మనకి తైమూర్ యొక్క ఆర్కిటెక్చర్ కి మనకి మేజర్ గా కనిపిస్తుంది. సో అందులో మనకి
ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది, ఇది కొత్త బిట్ కదా, ఎంతవరకు మీరు ఒక మిడివల్ హిస్టరీ చదివేటప్పుడు నేను మరీ చెప్తున్నాను, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, లిటరేచర్ తప్ప మిగతా ఏవి అడగరు, అనవసరం మనకి. అడిగితే ఓన్లీ వీటి మీద బిట్స్ ఎక్కువగా అడగడానికి స్కోప్ ఎక్కువగా. సో వచ్చేసి ఎవరమ్మా మనకి అక్బర్ యొక్క కాలం, అక్బర్ యొక్క కన్స్ట్రక్షన్స్ అంతా కూడా తైమూర్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ 40 స్తంభాల గదిని నిర్మించినటువంటి మనకి మొఘల్ రాజు. 40 స్తంభాల గది, ఇది కూడా ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు, 40 స్తంభాల గది. సో దానికి సంబంధించి కామెంట్ సెషన్ లో పెడతారా? కామెంట్ సెషన్ లో ట్రై చేయండి, ఏదో ఒకటి గోల్, ఏదైనా ఒకటి లక్కీగా తగులొచ్చు కదా. 40 స్తంభాల గది ఇలాంటి టర్మినాలజీ కనిపించిందంటే ఖచ్చితంగా మనకి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం 100 పిల్లర్ టెంపుల్ అడిగారా లేదా తెలంగాణ ఆస్పిరెంట్స్ కి? సో అలా మనకి సిరిమహల్ కి సంబంధించిన అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన బిట్స్ కూడా చాలా సార్లు వచ్చాయి. ఆయనది కూడా 1000 పిల్లర్ కదా, 1000 పిల్లర్ మన దగ్గర ఎక్కడ ఉందో ఉత్తర భారతదేశంలో కూడా ఖిల్జీ ఒక టైంలో కనిపిస్తుంది. అలా మనకి 40 పిల్లర్స్ గదిని నిర్మించింది ఎవరు? ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే బిట్ కి సంబంధించి ఎవరమ్మా మనకి? షాజహాన్ యొక్క కాలంలో మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్, ఏ మొఘల్ చక్రవర్తి సమాధిని అష్టబిహిస్ట్ అని పిలుస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ మొఘల్ యొక్క సమాధిని మనం అష్టబిహిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం? షాజహాన్, అదేవిధంగా ఔరంగజేబ్, నెక్స్ట్ హుమాయూన్, నెక్స్ట్ వచ్చేసి అక్బర్. ఓకే, ఈ నలుగురిట్లో ఏ మొఘల్ చక్రవర్తి యొక్క సమాధిని మనం అష్టబిహిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం? ఆ సమాధి చాలా ఫేమస్ అమ్మా. ఇక్కడ నేను పెట్టినటువంటి ఈ సమాధి చాలా ఫేమస్. ఓకే క్లియర్. సో అందులో మనకి మొఘల్ కి సంబంధించిన చక్రవర్తి సమాధిని అష్టబిహిస్ట్ అని పేరుతో పిలుస్తాం. సో ఇది కూడా చాలా మంది గెస్ చేస్తున్నారు, లక్కీగా వస్తే రావచ్చు, అంతేనా కదా? అంతే కదా. ఇవన్నీ ఇందాక పెట్టిన బిట్స్ చూసి మ్యామ్ ఇంత ఈజీ బిట్స్ అన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మేడం ఎక్కడి నుంచి బిట్స్ తెస్తున్నారు అంటారు, అంతేనా కదా? సో ఇది వచ్చేసి ఎవరమ్మా మనకి? హుమాయూన్ యొక్క సమాధిని అష్టబిహిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం, హుమాయూన్. ఓకే, ఇక నెక్స్ట్ కుదుకాస్త్ భూములు అంటే ఏంటి? ఎవరి యొక్క భూములని మనం కుదుకాస్త్ భూములుగా మనం ముఖ్యంగా చెప్తాం? కుదుకాస్త్ భూములుగా మనం ముఖ్యంగా ఎవరి యొక్క ల్యాండ్స్ ని మనం కుదుకాస్తుగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు? అందులో చక్రవర్తుల యొక్క భూములు, రైతులకు సంబంధించిన భూములు, జమీందారులకు సంబంధించిన భూములు, లేకపోతే ఏది కాదు. సో ఈ మూడిట్లలో ఏది? కుదుకాస్త్ కి సంబంధించినటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో, ఎవరికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏదమ్మా? కుదుకాస్త్ చక్రవర్తుల యొక్క భూముల, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి భూముల, నెక్స్ట్ జమీందారులకు సంబంధించిన భూముల, లేకపోతే ఏది కాదు. సో ఏదమ్మా మనకి దీనికి సంబంధించి ఆన్సర్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో ఈ భూములు ఎవరైతే ఉన్నాయో ఈ భూములకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో ఎవరికి సంబంధించినటువంటి భూములమ్మా ఇవి? మనకి ఏదైతే ఉందో దాన్ని జమీందారులకు సంబంధించినటువంటి భూములని. సో ఇండియన్ హిస్టరీ బుక్ చెప్పండి, ఇండియన్ హిస్టరీ నో డౌట్ అమ్మా, విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి, తెలుగు మీడియం. అంతకంటే డెప్త్ అవసరం లేదు. నాకు తెలిసి మన అన్అకాడమీలో 100% అన్ని బుక్స్ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మోడల్ పేపర్స్ కూడా పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎంసీక్యూస్ చూస్తే చాలా సరిపోతుంది కదా, ఇంకా దానికోసం మనీ వేస్ట్ చేసుకోక. విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఈజీగా ఉంది, నేను ఎప్పుడు కూడా ఈజీ బుక్స్ నే ప్రిఫర్ చేస్తానమ్మా. అంత స్టాండర్డ్ బుక్స్ చదవాలంటే మీరు గ్రూప్ 1 అంటే నేను పెద్ద లిస్ట్ ఇస్తాను. గ్రూప్ 1 కి సంబంధించి బుక్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి పెడతాను, ఒకసారి ఖచ్చితంగా నేను సెషన్ లో డిస్కస్ చేస్తాను. గ్రూప్ 1 అనేది పెద్ద లిస్ట్, 1-2 పుస్తకాలు కాదు. ఓకేనా. నెక్స్ట్, కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఈ బిట్ కామెంట్ సెషన్ లో పెట్టేసేయండి, అందరికీ తెలిసిన బిట్టే కదా. కారన్ వాలిస్ పర్మనెంట్ టాక్సేషన్ 83, 93, 86, 96. సో మనందరికీ తెలిసిందే ఏదమ్మా మనకి 1793 గా మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్, 1866 లో లండన్ లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకే క్లియర్. ఏదమ్మా మనకి 1866 కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే లండన్ లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది మౌలానా అబుల్ కలాం ఆజాద్, లేదా దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, దాంతో పాటు ఎంజి రనడే. ఓకే క్లియర్. ఇందులో మనకి లండన్ అనగానే మీకు ఐడియా రావాలి, ఎవరు మనకి ఇందులో లండన్ వెళ్ళిన వాళ్ళు మీకు క్లియర్ గా అక్కడ కాన్సెప్ట్ లో అర్థమవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి నలుగురులో లండన్ కి వెళ్ళినటువంటి పర్సన్ ఎవరో తెలిస్తే ఈజీగా మీరు ఇక్కడ గెస్ చేయగలుగుతారు. ఓకే. సో అందులో వచ్చేసి ఎవరమ్మా మనకి? నో డౌట్ దాదాబాయి నౌరోజీ ఇస్ ద ఫస్ట్ పార్లమెంటేరియన్ కదా.
లండన్ వెళ్ళినటువంటి ఫస్ట్ పార్లమెంటేరియన్ మనం ముఖ్యంగా ఏమని చెప్తాం, దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, బెంగాల్ విభజన చేసిన రోజు. బెంగాల్ విభజనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ అమ్మా. ఈ బెంగాల్ విభజన చేసినటువంటి రోజు కనుక మనం ముఖ్యంగా చూస్తే 1905 అక్టోబర్ 16, 1905 సెప్టెంబర్ 16, 1905 ఆగస్టు 16న, దాంతో పాటు 1905 నవంబర్ 16. అంటే బిట్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది అంటే 16 డేట్ అయితే కంపల్సరీ, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్ లో తేడా. 1905 ఇయర్ అయితే అందరికీ నోటెడ్. ఇక ఉన్నటువంటి మంత్, ఆ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్టోబర్, సెప్టెంబర్, అదేవిధంగా నవంబర్, నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్. ఈ 4 డేట్స్ మీకు చాలా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బెంగాల్ విభజన 16 డేట్ అయితే గుర్తుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు గంగా నదిలో స్నానమాచరించి ఎక్కడికి వెళ్ళారమ్మా, రాఖీ కట్టుకున్నారని చెప్పేసి కూడా నేను ప్లస్ క్లాస్ లో చాలా డీటెయిల్ గా పిక్ పెట్టి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందువల్ల అందరికి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. వచ్చేసేదమ్మా మనకి అక్టోబర్, గుర్తుంది కదా మనకి, అక్టోబర్ 16, ఆగస్ట్ కాదు, అక్టోబర్ 16. అక్టోబర్ 16 లో మనకి చక్కగా మనకి ఏదమ్మా రాఖీ కట్టి మరి అలా వందే మాతర ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారు? ఏ కామెంట్ సెషన్ లో ఇది చూద్దాం, పోల్ ఎవరు ఎంత త్వరగా పెడతారో చూద్దాం. ఏ కామెంట్ సెషన్ లో అతివాదులు మితవాదులు మనకి, సారీ నేనే పోల్ తప్పు పెట్టినట్టున్నారు, నాకు కామెంట్ సెషన్ లో పెట్టాను. ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారు? కలకత్తా, అదేవిధంగా సూరత్ సెషన్, నెక్స్ట్ వచ్చేసి లక్నో సెషన్, నెక్స్ట్ అహ్మదాబాద్. మీ అందరికీ తెలుసు అతివాదులు మితవాదులు విడిపోయినటువంటి ఇయర్ కనుక తీసుకుంటే 1907. అదేవిధంగా అతివాదులు మితవాదులు ఇద్దరు కలిసినటువంటి ఇయర్ కనుక తీసుకుంటే ఏమో మనకి 1916. సో ఇక్కడ వచ్చేసి మనకి సూరత్ మీటింగ్ జరిగితే ఇక్కడ ఏం జరిగింది మనకి లక్నో సెషన్. ఈ సూరత్ మీటింగ్ ఏమో రాజ్ బిహారీ ఘోష్ మనకి నాయకత్వం వహిస్తే 1916 లో జరిగినటువంటి ఈ మీటింగ్ ఏదమ్మా మజుందర్ మనకి నాయకత్వం వహించారు. నెక్స్ట్, ఏ ఉద్యమ ఫలితంగా పిసి రే, ఇతని పిక్ కూడా మీకు ప్లస్ క్లాస్ లో నేను పెట్టాను. ఎవరమ్మా పిసి రే గురించి, బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించాడు. సో ఏ ఉద్యమ కాలంలో, సరే ఇక్కడ టోటల్ గా ఇక్కడ చూద్దాం. సో ఇందులో మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏదమ్మా మనకి ఖిలాఫత్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, దాంతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం. ఓకే. సో ఎవరమ్మా ప్రఫుల్ల చంద్రరేగా మనం ముఖ్యంగా పిలుస్తాం. కామెంట్ సెషన్ లో పెట్టేశాడు, ఎందుకంటే అక్కడ స్ప్లిట్ అవుతా ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ఉద్యమ కాలంలో పిసి రే బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించారు? ఏదమ్మా మనకి ఏ ఉద్యమ కాలం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ ఉద్యమ కాలంలో మనకి పిసి రే అనేవాళ్ళు కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించాడు? వెరీ గుడ్, ఇయర్ కూడా చాలా చక్కగా గుర్తుంది కదా. సో ఎందుకంటే మీకు అక్కడ మ్యాప్ పెట్టి బెంగాల్ ఉద్యమం అనగానే ఎవరెవరు ఏ విధంగా ఉద్యమాలు చేశారు, అక్కడ కల్చర్ నుంచి, ఆర్ట్ దగ్గర నుంచి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేషనల్ స్కూల్స్ నుంచి, అక్కడ ఉన్నటువంటి మనకి ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఏదమ్మా మనకి స్వదేశీ ఉద్యమంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి నో, ఇక్కడ పోల్ పెట్టవలసిన అవసరం లేదు. 1917 లో చంపారన్ ఉద్యమం, 1918 లో జరిగినటువంటి కేడా రైతు ఉద్యమం, ఇక దాంతోపాటు 1918 లో కనిపించేటువంటి అహ్మదాబాద్ దానికి సంబంధించిన నూలు మిల్లు కార్మికుల ఉద్యమం, ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కరెక్టే. నెక్స్ట్, ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడుగా గుర్తించబడ్డాడు? ఇక్కడ పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, ఎక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే అక్కడ దానికి సంబంధించినటువంటి గాంధీజీ కాంగ్రెస్ నాయకుడుగా గుర్తింపబడ్డాడు. 1920 లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్, 1885 లో జరిగిన బొంబాయి కాంగ్రెస్, 1916 లో జరిగినటువంటి లక్నో సమావేశం, 1907 లో జరిగిన సూరత్ సమావేశం. చాలా ఈజీగా మనం గెస్ చేయొచ్చు అనుకుంటా కదా. అందులో 2 ఎలాగో ఎలిమినేట్ అయిపోతాయి, కానీ సబ్జెక్ట్ బాగా డెప్త్ గా చదివిన వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందమ్మా. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గాంధీజీ యొక్క స్టోరీ చెప్పినప్పుడు గాంధీజీ విడతల వారీగా చాలా సార్లు ఇండియాకు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలేతో కూడా తిరిగి మనకి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నామా. అలానే ఆస్పెక్ట్ లో వెళ్తే మాత్రం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 2012 లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కొంత కన్ఫ్యూజన్ ఉందమ్మా. ఆ టైంలో నేను కరెంట్ అఫైర్స్ చదివాను. కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు వీణకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అంటే వీణకు సంబంధించి పేటెంట్ మనకి అక్కడ కరెంట్ అఫైర్స్ లో నేను చదివాను. అంటే 150 years అయింది, అందుకని వీణని మన భారతదేశంలోనే ఇన్వెంట్ చేశారు కాబట్టి దాంట్లో భాగంగా
దాంట్లో భాగంగా ఏదమ్మా మనకి పేటెంట్ ఇచ్చారని చెప్పేసి మనకి నేను కరెంట్ అఫైర్స్ చదివాను. ఎందుకంటే అప్పుడు నాకు సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు, సరైన గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు లేదు. అదే మేజర్ ఫెయిల్యూర్. అందుకని నేను ఎందుకు ఇంతగా గైడ్లైన్స్ ఇంపార్టెంట్ అంటానంటే, ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోతే మీరు 6 నెలలు కాదు 1 ఇయర్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూర్చున్నా మిస్గైడ్ చేసినట్టు అవుతుందమ్మా. సో అలా మనకి సబ్జెక్ట్ పరంగా తీసుకునే క్వశ్చన్ ఏం అడిగారంటే ఈ క్రింది వాటిలో వీణను సంబంధించినటువంటి సంగీత విద్వాంసుడు అయినటువంటి రాజు ఎవరు? అది క్వశ్చన్. అయితే అక్కడ ఆన్సర్ కనుక తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు. అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్. రిపీటెడ్ గా అడుగుతున్నారు. అప్పుడు నాకు అవేర్నెస్ లేదు, సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు. శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి అంశం తెలుసు, కానీ ముందు రోజు చదివిన కరెంట్ అఫైర్స్ నా మైండ్ లో బాగా కూర్చుండిపోయింది. అంటే వీణకు 150 years అన్నారు కదా, అంటే అంతకంటే ముందు శ్రీకృష్ణదేవరాయలకి బహుశా నేనే బిట్టు తప్పు చదివానేమో అని అనుకున్నాను. అందుకని నేను అంటున్నానమ్మా, ఒక్కొక్కసారి సబ్జెక్ట్ బాగా డెప్త్ గా చదివినా కూడా బిట్స్ పోతాయి. అంటే 150 years కంపారిజన్ చేస్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు లేడు కదా, ఆయన టైం అంతా కూడా 15-20 అరౌండ్ కదా, 15-20. మనం ఇక్కడికి వచ్చేసాడమ్మా 2012 ఎగ్జామ్ జరుగుతుంది. 150 years అంటే ఎక్కడ అసలు పొంతనే ఉందా? అక్కడ ఆప్షన్ ఇంకొక రాజుకి సంబంధించిన ఇంకొక టైం డ్యూరేషన్ వచ్చింది. సో అలా కంపారిజన్ చేసుకొని ఒక మిస్టేక్ పెట్టడానికి స్కోప్. అందుకని నేను అంటున్నాను, సబ్జెక్ట్ చదివేటప్పుడు బాగా డెప్త్ గా చదివితే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ చదివేది రిపిటేషన్ ఎక్కువగా చేయండి. ఓకే క్లియర్? సరే, ముస్లిం లీగ్ ఏ రోజున ప్రత్యేక కార్యాచరణ దినం జరిపింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ముస్లిమ్స్ కి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ దినోత్సవం ఎప్పుడు జరిపింది? సో డైరెక్ట్ యాక్షన్ డే చాలా ఇంపార్టెంట్ కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న క్లాస్ లో 2-3 days నుంచి కూడా నేను ఇదే టాపిక్ చెప్తున్నా. మహమ్మద్ అలీ జిన్నాకి సంబంధించిన డైరెక్ట్ యాక్షన్ డే, 2 nations థియరీ గురించి. ఆ 2 nations థియరీని ఎవరు ఫస్ట్ ఇంపోజ్ చేశారు? ఆ 2 nation థియరీలో మన ఇండియన్స్ కూడా 2 nations ఎలా ప్రపోజల్ తీసుకొచ్చారు? లైక్ విడి సవార్కర్ గురించి కానీ, మదన మోహన మాలవ్య గురించి కానీ. సో అతను కూడా హిందూ దేశంగా ఇండియా ఉండాలని చెప్పేసి మేజర్ ప్రపోజల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలా మనకి డైరెక్ట్ యాక్షన్ డే, ఆ డైరెక్ట్ యాక్షన్ డేకి సంబంధించిన ఆస్పెక్ట్. ఓకే క్లియర్? అందులో భాగంగా సో ఏదమ్మా మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ ఆగస్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 16th. ఇందాక డేట్ కూడా 16th ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇందాక చెప్పాను దేనికి సంబంధించి తీసుకున్నామమ్మా, మనకి 16th కి సంబంధించిన డేట్ కి సంబంధించి ఇందాక మనం అక్కడ మేజర్ గా చూసాం. అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయమ్మా, ఆ బేసిక్ గా డేట్లు ఎక్కువగా 16th మీకు ఎక్కువగా పెడతా ఉంటారు. సరే, ఆగస్ట్ 16th ఏదమ్మా 1946 లో మనకి డైరెక్ట్ యాక్షన్ డే మనకు అనిపిస్తుంది. నెక్స్ట్, అంజుమన్ ఏ మరఫా అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి పర్సన్ ఎవరు? ఇది చాలా సార్లు అడిగినటువంటి బిట్. అంజుమన్ హి మరఫా అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి పర్సన్ ఎవరు? ముల్లా అబ్దుల్ కయ్యూం, షోయబుల్లా ఖానా, లేదా అఘోరనాథ్ చటోపాధ్యాయ, అదేవిధంగా రెఫరెండ్ గిల్టర్. ఓకే క్లియర్? అంజుమన్ ఏ మురఫా అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి పర్సన్. ఇది నేను హైదరాబాద్ డైనస్టీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంజుమన్ ఏ మురఫా గురించి మాట్లాడాను. ముల్కీ ఉద్యమాలు చెప్పినప్పుడు చెప్పాను. ముల్కీ ఉద్యమాల కాన్సెప్ట్ లో మీకు అక్కడ ఐడియా ఉండొచ్చు. అంజుమాన్ హి మురఫా అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు? ముల్లా అబ్దుల్ కయ్యూం. ఓకే క్లియర్? ఇందులో ఒక 10% అసలు ప్రాధాన్యత లేనటువంటి బిట్స్ ఉన్నాయి. అవి చూసి పేపర్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దమ్మా. ఒక పేపర్ మొత్తం కనుక తీసుకుంటే ఒక డెప్త్ గా ఉన్న 80% లో ఆల్మోస్ట్ ఈజీగా ఇచ్చిన 10% అయినా బాగా టఫ్ ఉన్న బిట్స్ ఇస్తాను. ఇది ఎవరి వల్ల కాదు, చేయలేదు. ఇప్పుడు మీ స్కోర్ చూస్తే మీకు అర్థమై ఉంటుందా? ఇక మిగతా ఒక 50% బిట్స్ ఎలా ఉంటాయంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ కూడా మీరు అటెండ్ చేయొచ్చు, మీకు కనుక ఒక బేసిక్ ఫండమెంటల్స్ కనుక ఉంటాయి. అంటే మీరు 10th క్లాస్ వరకు మంచి మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉన్నారు అనుకోండి, అందుకని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలంటారు కదా, ఉంటే ఖచ్చితంగా 50% చేస్తారు. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ కనుక చదివితే. గవర్నమెంట్ జాబ్ కి రిజర్వేషన్ ఉంటే నియర్ బై వచ్చేసినట్టే. కొంతమంది ఏదో అంటారు లక్కీగా వచ్చిందని కాదు, వాళ్ళు ఒక 1 month కూర్చొని చదివినా జాబ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే కరెంట్ అఫైర్స్ మీద కమాండ్ ఉండాలి, బేసిక్ నుంచి కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. ఇక మిగిలింది మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్ లేకుండా ఉంటారు చూడండి. ఈవెన్ బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళు చదవాలమ్మా, ఖచ్చితంగా సబ్జెక్ట్ చదవాలి. ఎందుకు చదవాలంటారంటే కంపల్సరీ తప్పదు. ఆ మిగతా ఆ మధ్యలో ఉన్న బిట్స్ ఉంటాయి చూడండి, బిట్స్ ఈజీ, ఆప్షన్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఆ ఆప్షన్స్ ని అనలైజ్ చేయాలంటే మొత్తం సబ్జెక్ట్ మీద కమాండ్ రాదు, అట్లీస్ట్ ఎలిమినేట్ చేయగలుగుతారు. ఓకే క్లియర్?
సో అందుకనే ప్రిపరేషన్ అనేది చదివేటప్పుడు రిపిటేషన్ ఒక సబ్జెక్ట్ చదివాక ఇంకో బుక్ పట్టడం కాదు, ఆ సబ్జెక్ట్ చదివాక ఆ బుక్ 2 సార్లు చదవండి. మీరు ఒక విన్నర్స్ పబ్లికేషన్ బుక్ తీసుకుంటున్నారు, దాంతో పాటు తెలుగు అకాడమీలో ఇంకొక బుక్ తీసుకోండి చాలు. 2 కంటే అనవసరం ఇంకా కొనడం. ఇప్పుడు మా క్లాసెస్ ఉన్నాయి, మా మెటీరియల్ ఉన్నాయి, మా పీడిఎఫ్ ఉన్నాయి, మోర్ దెన్ ఎనఫ్. మీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, ఈవెన్ నాన్ సబ్స్క్రైబర్స్ కి కూడా కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీ క్లాసెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 50% మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్యాచ్ చేసే కెపాసిటీ ఉంటే మీరు చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రేమ్ లో మేము వెళ్ళట్లేం కాబట్టి ఒక్కొక్క టాపిక్ ను ఒక్కొక్క ఫ్రేమ్స్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి టైం వేస్ట్ అయినట్టు అనిపిస్తుందమ్మా. అదే మీరు ఒక ప్లస్ కోర్స్ లో కనుక జాయిన్ అవుతే విత్ ఇన్ 6 months లో పర్ఫెక్ట్ అయిపోతారు. తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. జాబ్ ఎందుకు రాదు చెప్పండి? ఇవాళ నా స్టేటస్ లో చాలా మంది చూసే ఉండొచ్చు, నా సర్కిల్లో ఉన్న వాళ్ళు. నాకు ఇవాళ ఓపిక లేక నేను పెట్టలేదమ్మా, లేదంటే స్టేటస్ లో 20-30 స్లైడ్స్ అయినా నేను పెట్టాల్సి వస్తుంది. అంతమంది సర్కిల్ నాకు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు కూడా నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసే వాళ్ళు స్టిల్ ఇప్పటికీ వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళు ఎస్ఐలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ఏ క్వశ్చన్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు. ఈవెన్ నేను కూడా దాని గురించి ఏ రోజు ఆలోచించాను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాదమ్మా, నా గోల్ నేను సర్వీస్ లో సెలెక్ట్ అవ్వాలి. సర్వీస్ అనేది నా టార్గెట్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయేమని చెప్పండి. సరే ఏజ్ బార్ అయిపోయింది, గ్రూప్ 2 ఉంది కదా, అక్కడ పోతే మనకి గ్రూప్ 1 ఉంది కదా. అంతేగాని మీరు ఒక ఫిక్స్డ్ టార్గెట్ గవర్నమెంట్ సర్వీస్ లో నేను ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మిగతా ఆస్పెక్ట్ గురించి ఆలోచించకుండా డిస్కరేజ్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ సీరియస్నెస్ రాదు, అది నేను అనేది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సీరియస్ గా చూద్దాం అనుకుంటాను. సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేయండి, డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అంతే, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ 2 to 3 hours కంటే ఎక్కువ టైం పెట్టకండి. హ్యాపీగా మార్నింగ్ జాబ్ చేసుకోండి, అలా కెరియర్ బిల్డప్ చేసుకోండి. అంతేకాని ఏళ్ల తరబడి జాబ్ లేకుండా ఇదే ఫీల్డ్ లో ఉన్నారనుకోండి, మెంటల్లీ కొంత డిస్ట్రెస్ వస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అన్అకాడమీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ కి సంబంధించిన ఫార్మేట్ అంతా కూడా నేను ముందే పెట్టాను. ప్రవీణ పిఎస్సి, ప్రతి స్లైడ్ మీద కూడా నాకు సంబంధించిన రెఫరల్ కోడ్, నా పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ నాకు తెలుసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్లస్ నా స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ క్వైంట్ రిక్వెస్ట్ అమ్మా, నాకు సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వ వాళ్ళు నాకు అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా టార్గెట్, నాకు టైం చాలా తక్కువ. డిఎస్పీ అనే టార్గెట్ తో నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు కాదు, నా స్టూడెంట్ అనేవాడు డిఎస్పీ అవ్వడానికి నేను 100% నా ఎఫర్ట్ పెట్టడానికి రెడీ. కాకపోతే ఇక్కడ మాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఎవరైనా ఫైనాన్షియల్ గా నాకు ప్రాబ్లం ఉంది మ్యామ్, నాకు హెల్ప్ చేయమంటే చేయడానికి నేను ఖచ్చితంగా రెడీ. ఓకే, కానీ మొత్తం మాత్రం కాదమ్మా, అది లిమిటెడ్ గా ఒక క్యాండిడేట్ నా కారణంగా ఒకతనైనా ఒక మంచి పోస్ట్ రావాలని నేను ఎప్పుడు అనుకుంటాను. మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి, నా రెఫరల్ ని ఇవ్వండి. మీ అందరికీ తెలుసు గ్రూప్ లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే ఇవాళ పోలీసుల అమర వీరులకు సంబంధించినటువంటి దీని అనౌన్స్మెంట్ గా నేను చెప్తున్నా. ఓకే, అనౌన్స్మెంట్ గా చెప్తున్నాను. సో ఎందుకంటే ఎన్నో దాన ధర్మాలు చేశారు, కానీ ఒక చదువు దానం చేయాలంటే మాత్రం నాకు చాలా ప్రాబ్లం గా ఉంది. అది స్వీకరించే పర్సన్ నాకు దొరకట్లేదమ్మా. ఇప్పుడు నేను ఇస్తా అన్నా చదవాలి కదా, ఇంత సిలబస్, అంతేనా కాదా? ఓకే, క్లియర్. సో ఇది నా మొబైల్ నెంబర్ నేను ఇక్కడ పెట్టలేను, కానీ మీకు గ్రూప్ లో కామెంట్ సెషన్ ఉంటుంది మీకు అన్అకాడమీకి సంబంధించి, ఖచ్చితంగా దాంట్లో నన్ను ఫాలో అప్ అవ్వండి. ఓకే, క్లియర్. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎన్నో చారిటబుల్ వాటికి ఎన్నో ప్రయారిటీలను పార్టిసిపేట్ చేశాను, కానీ అక్కడ ఈ ప్రాస్పెక్ట్ కి వచ్చేసరికి నేను కొంత అప్ అండ్ డౌన్స్ ఎదురు చేస్తున్నాను. నేను చూద్దామని చూసినా అక్కడ క్యాండిడేట్ స్టఫ్ ఉన్న క్యాండిడేట్ దొరకాలి కదా. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ అంటే డైనమిక్ గా ఉండాలమ్మా, హార్డ్ వర్క్ అనేది వాడి యొక్క ఇంటెన్షన్ అయి ఉండాలి. ఓకే, క్లియర్. సో ఖచ్చితంగా నా యొక్క సపోర్ట్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ మన క్లాసెస్ కి మనం అటెండ్ అవుదాం. ఓకే, క్లియర్. ఓకే, ఎండ్ చేసేస్తాం.